ఇది మన అయోధ్య రామ మందిర్లో దొంగతనం చేశారని కేసులో అక్కడ ఉన్న బార్ కౌన్సిల్లో ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఎగెనెస్ట్గా వాళ్ళకి ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళకి ఎగెనెస్ట్గా మీరు ఎవరు కసబ్ కేసులో కూడా చేశారు కదా, కసబ్ టైంలో కూడా చేశారు కదా. అదే కసబ్ టైంలో కూడా చేశారు. ఇది మరి గవర్నమెంట్ చేస్తారు, ఇప్పుడు ఎమోషనల్గా అయిపోయి చేస్తున్నారు తప్ప అట్లా కాదు కదా. ఫెయిర్ ట్రయల్ జరగాలి కదా. అదే ఫెయిర్ ట్రయల్ ఇవ్వకపోతే ఎట్లా? శత్రువు కన్నా ఫెయిర్ ట్రయల్ ఇవ్వాలి. కోర్టు అంటేనే ఫెయిర్ ట్రయల్, తర్వాత వేసేస్తారు వాడిని, అది వేరే సంగతి. ఒక పాఠంలో ఒక 2 లైన్స్ 2 పారాగ్రాఫ్స్లో జడ్జెస్ కరప్షన్ గురించి రాస్తే ఎందుకు సుప్రీంకోర్టు అంత సీరియస్ అయింది? మామూలుగా ఫ్రీ దర్శనం, 300 రూపాయల దర్శనం, 10,000 రూపాయల దర్శనం, 1,00,000 రూపాయల దర్శనం, 5 లక్షల రూపాయల దర్శనాలు కూడా ఉన్నాయి. అదే రీజన్ ఏంటి? దేవుడే డబ్బున్నోడిని ప్రయారిటైజ్ చేస్తున్నాడుగా. కోర్ట్స్ ఎంత లెక్క? అప్పుడప్పుడు ఫీజు తక్కువ తీసుకుంటారు, ఎమోషన్తో కూడా చేస్తారు కేసెస్, కాంటాక్ట్స్ కోసం చేస్తారు, డబ్బుల కోసం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేసులు అన్ని డబ్బుల కోసం చేయరు, పొలిటికల్ బెనిఫిట్స్ వాళ్ళు చాలా ఉంటాయి. ఇప్పుడు ఓ పాలిటీషియన్ వచ్చి కేసు చేయమంటే డబ్బులు అడుగుతున్నాడంటే అడ్వకేట్ బుర్రలేదని అర్థం. రకరకాల బెనిఫిట్స్ రకరకాల ఫామ్స్లో వస్తాయి. సో దట్స్ హౌ ద నేమ్ ఆఫ్ ద గేమ్ ఈజ్ ఫీజ్. ఫీజ్ ఆఫ్ ద అడ్వకేట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద గేమ్. ఉన్న ఒక వ్యక్తి అతని కేసు కూడా డిలే అయిపోతుంది. చాలా సందర్భాలు మనం చూస్తూనే ఉంటాం. కొంత అన్ఫార్చునేట్ చెప్పాలంటే, దట్స్ అన్ఫార్చునేట్. సార్ దీన్ని ఎలా ఫిక్స్ చేయాలి సార్? ఫిక్స్ చేయడానికి ఏమన్నా సింపుల్ లాజిక్లో చెప్పాలంటే అడ్వకేట్స్ కెన్ బికమ్ కరప్ట్, క్లయింట్స్ కెన్ బికమ్ కరప్ట్. సమ్ టైమ్స్ ఇన్ రేర్ కేసెస్ సబ్జెక్ట్ టు పేపర్లో వచ్చిన న్యూస్ ఆధారంగా చూసుకుంటే జడ్జెస్ కెన్ ఆల్సో బికమ్ కరప్ట్. కోర్టులో జరిగేది డ్రామా, ప్రోమాక్స్, లాగ్. మరి కాదు, మాట్లాడాలో తెలవాలి, ఎప్పుడు నోరు మూసుకోవాలో తెలవాలంటాడు. ఓకే, వెన్ టు స్పీక్, వాట్ టు స్పీక్, వెన్ టు షట్ అప్. ఆర్టికల్లోనూ ఎవరు చెప్తుంటే విన్నాను, ఎస్సీ ఎస్టీలు జడ్జిలుగా చాలా తక్కువగా ఉంటారు. అసలు ఈ ఫీల్డ్లో డిస్క్రిమినేషన్ ఉంటుందా సార్? వాళ్ళు ఇన్ని కోట్లు పెండింగ్ ఉన్నాయి కేసెస్, జడ్జిలు లేరు. ఎవరికి కావాలి జడ్జెస్? అడ్వకేట్స్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే క్లయింట్ని మోటివేట్ చేసేది, డిమోటివేట్ చేసేది, కేసు క్లోజ్ చేసేది చేయింది అడ్వకేట్. ఒక క్లయింట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు తన ఇష్యూ చెప్తున్నప్పుడు మీరు సెన్స్ అవుతుందా, వీడు రైట్ చెప్తున్నాడు, రాంగ్ చెప్తున్నాడు? చెప్పాను కదా, 100% తెలిసిపోద్ది. హాయ్ సార్. చెప్పండి. హౌ ఆర్ యూ? యా గుడ్. చెప్పండి సార్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. మై ప్లెజర్. చెప్పండి సార్. బిఫోర్ వీఆర్ గోయింగ్ ఇన్ టు ద టాపిక్, సార్ వాట్ కైండ్ ఆఫ్ ఎ గేమ్ దట్ యాక్చువల్లీ వర్క్స్ ఇన్ ఇండియా సార్ when it comes to the courts? గేమ్ అంటే గేమ్ మీన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని కేసెస్ చెప్తాను. సల్మాన్ ఖాన్ కేసు తీసుకోండి సార్. అప్రాక్సిమేట్లీ కృష్ణ జింకని చంపాడు అన్న కేసు 20 సంవత్సరాలు నడిచింది సార్. అంటే అదే కృష్ణ జింకని ఒకవేళ నేను చంపుంటే ఒక 2 monthsలో నా కేసు క్లోజ్ అయిపోయేది. ఐ మీన్ శిక్ష ఖరారయ్యేది 2 monthsలో. అంటే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, బడాబాబులు కేసుల విషయాల్లో కేసుని డిలే చేసేస్తున్నారు. అంటే లాయర్స్ లూప్ హోల్స్ని యూజ్ చేసుకుని కేసులు డిలే చేస్తున్నారా, లేకపోతే ఇది ఎలా రన్ అవుతుంది? కొన్ని కేసెస్ లాంగ్ రన్ వెళ్ళిపోతున్నాయి, కొన్ని కేసు. చంద్రబాబు నాయుడు కేసు 50 daysలోనే సుప్రీంకోర్టు వచ్చేసింది. అదే సార్. అంటే ఇక్కడ సరే, ఐ గాట్ యు క్వశ్చన్. ఇక్కడ పాయింట్ ఏంటంటే, అన్ని ప్రొఫెషన్స్ లాగే ఈ ప్రొఫెషన్ కూడా యూ గెట్ వాట్ యు పే ఫర్. సింపుల్ ప్రిన్సిపల్ అనమాట. ఓకే. సో ఎఫర్ట్ చేసుకోగలిగితే, అడ్వకేట్ కాంపిటెంట్ అడ్వకేట్స్ని ఎఫర్ట్ చేసుకోగలిగితే కావలిస్తే కేసు డ్రాగ్ చేస్తారు. ఓకే. లేదంటే కేసు తొందరగా చేసేస్తారు. ఓకే. ఇక్కడ గేమ్ ఏం లేదు. ఇక్కడ అంతా కూడా ఇట్స్ ద నేమ్ ఆఫ్ ద, ఇఫ్ ఎట్ ఆల్ యూ కాల్ ఇట్ ఎ గేమ్, ద నేమ్ ఆఫ్ ద గేమ్ ఈజ్ మనీ, అఫోర్డబిలిటీ. ఓకే. కాకపోతే ఇంకోటి, నార్మల్ పర్సన్కి అంత స్పీడ్గా కూడా అయిపోవట్లేదు. నార్మల్ పర్సన్ కూడా లేట్ అవుతుంది. బట్ ఇక్కడ ఎఫర్ట్ చేసుకునే కేపబిలిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు రకరకాలుగా దాన్ని కావాలంటే ఎక్కువ రోజులు చేయగలుగుతారు, లేదంటే తొందరగా చేసేయగలుగుతారు. అదంతా కూడా అడ్వకేట్ చేతిలోనే ఉంటుంది. ఓకే. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ పే హిమ్. సో యూ గెట్ వాట్ యూ పే ఫర్. సింపుల్. ఓకే. సో ఇది అడ్వకేట్స్ చేతిలో ఉంటుంది. 100%. అడ్వకేట్స్కి తెలుస్తుంది కదా, టెక్నిక్ తెలుస్తుంది. ఓకే. ఆ టెక్నిక్ సీనియర్ అడ్వకేట్స్కి ఇంకా ఎక్కువ తెలుస్తుంది. రైట్. సీనియర్ అడ్వకేట్స్కి ఎక్కువ గుడ్ విల్ ఉంటుంది, ఫేస్ వాల్యూ ఉంటుంది. ఓకే. ఇప్పుడు కొన్ని మ్యాటర్స్లో వాళ్ళకి డిలే చేయాలి, కొన్ని మ్యాటర్స్లో తొందరగా చేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మ్యాటర్ ఉంటే కనుక తొందరగా చేయాల్సిన మ్యాటర్ అది, కాబట్టి తొందరగా చేశారు. ఓకే. అలా కోర్ట్స్ కూడా ప్రయారిటీ ఇస్తారు. అలా అనుకుంటే జగన్ గారి కేసు కూడా నడుస్తుంది అంతే, మరి అది డిలే చేయాలి కదా. ఓకే. ఓకే. అది అక్కడ వాళ్ళకి ఏం కావాలో అన్నది అది మీట్ అవుతారు. ఓకే. క్లయింట్కి టైం కావాలి, దే విల్ మీట్ ద టైం. ఓకే.
అంటే కాంపిటెంట్ అడ్వకేట్ డ్రాగ్స్ మోర్. సో ఇప్పుడు సల్మాన్ ఖాన్ కేసు ఎక్కువ రోజులు డ్రాగ్ చేయాలి, ఓకే, ఎందుకంటే అంతలోకి యాక్టివ్ లైఫ్ అంతా కూడా బయట ఉండాలి అన్న పాయింట్ మీద ఉంటుంది కాబట్టి అక్కడ అడ్వకేట్స్కి డ్రాగ్ చేయమని చెప్తారు. ఓకే. సో బట్ అట్ ద సేమ్ టైం అదర్ సైడ్ వీక్ ఉంటారు కాబట్టి అదర్ సైడ్ ఇక్కడ ఇప్పుడు సల్మాన్ ఖాన్ కేసులో అదర్ సైడ్ ఇస్ గవర్నమెంట్. సో గవర్నమెంట్ కూడా కొంత కోఆపరేట్ చేస్తుంది. ఓహో, అది కూడా ఉంటుంది. ఓకే ఓకే. కోఆపరేట్ చేయడం అంటే ఎవరికి కోఆపరేట్ చేస్తారు? సల్మాన్ ఖాన్కి. ఓకే, అంటే వీళ్ళు టైం అడిగినప్పుడు వాళ్ళు అపోజ్ చేయరు. ఓకే ఓకే ఓకే. నిజంగానే అంటే అంతే కదా. ఓకే, ఇప్పుడు వాళ్ళు టైం అడుగుతారు, సమ్ రీజన్ ఒక పిటిషన్ ఏదో వేస్తారు, ఇంకోటి ఏదో అంటారు, అపోజ్ చేయాలి గవర్నమెంట్ అపోజ్ చేయదు. సో దేర్ ఆర్ ఆ రీజన్స్ వాళ్ళకు ఉండే రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. ఓకే ఓకే. సో అపోజ్ లా మాత్రం డిలే చేయాలని లేదు. అసలు సిపిసిలో మనం రాసింది ఏంటంటే డే టు డే జరగాలంటారు. ఓకే, డే టు డే అడ్జర్న్మెంట్స్ జరగాలంటారు. మరి డే టు డే జరగాలంటే ఇన్ని కోట్ల కేసుల మీద డే టు డే జరగడం కుదరదు, ఒకటి పాయింట్. నెక్స్ట్ వాళ్ళు ఎఫోర్డబిలిటీ బట్టి కూడా మొత్తం అంతా మారిపోతుంది. సో దట్స్ హౌ ద నేమ్ ఆఫ్ ద గేమ్ ఈజ్ ఫీజ్ ఆఫ్ ద అడ్వకేట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద గేమ్. ఒకవేళ గేమ్ అంటే కనుక. ఇంకోటి డిలేని అదర్ సైడ్ సీరియస్గా తీసుకుంటే హయ్యర్ కోర్ట్స్ ఆర్ ఆల్వేస్ దేర్ టు కట్ డౌన్ డిలే అవుతుంది. ఓకే, అదర్ ఇప్పుడు ఇందులో సల్మాన్ ఖాన్ కేసే తీసుకుంటే సల్మాన్ ఖాన్ అడ్వకేట్ టైం అడుగుతున్నాడు, గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది. గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయకపోతే కనుక వెంటనే గవర్నమెంట్ కెన్ మూవ్ ఎ పిటిషన్. ఓకే, దట్ కేస్ ఇస్ డిలేడ్ బై ద ట్రయల్ కోర్ట్. ఓహో. ఇప్పుడు జగన్ విషయంలో కేసు డిలే అవ్వడానికి రీజన్ ఏంటి? ఇక్కడ గవర్నమెంట్స్ కావాలి కదా, జగన్ ఓకే, బీజేపీ గవర్నమెంట్ కావాలి. ఏసీబీ ఆ కేసు అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది. సో అవసరం ఉన్నంతసేపు ఈ పాలిటిక్స్ ఇవన్నీ కూడా. ఓకే సార్, ఇది పాలిటిక్స్, కోర్ట్ పాలిటిక్స్. అది సో ఇక్కడ అఫోర్డబిలిటీ అంటున్నారు. ఒకవేళ అఫోర్డబుల్ చేయలేని పొజిషన్లో ఉన్న ఒక వ్యక్తి అతని కేసు కూడా డిలే అయిపోతే చాలా సందర్భాలు మనం చూస్తూనే ఉంటాం. కొంత అన్ఫార్చునేట్ చెప్పాలంటే దట్ ఈస్ అన్ఫార్చునేట్. సార్ దీన్ని ఎలా ఫిక్స్ చేయాలి సార్? ఫిక్స్ చేయడానికి ఏం లేదు. ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా డబ్బున్నోడికి తొందరగా అవుతుంది దర్శనం. ట్రూ. డబ్బు లేనివాడికి ధర్మ దర్శనం అవుతుంది. మామూలుగా ఫ్రీ దర్శనం 300 రూపాయల దర్శనం, 10,000 రూపాయల దర్శనం, 1,00,000 రూపాయల దర్శనం, 5,00,000 రూపాయల దర్శనాలు కూడా ఉన్నాయి. రీజన్ ఏంటి? దేవుడే డబ్బున్నోడిని ప్రయారిటైజ్ చేస్తున్నాడుగా. కోర్ట్స్ ఎంత లెక్క సార్ ఇక్కడ అంటే అక్కడ దేవుడు మెసేజ్ ఇస్తున్నాడు ఏమనంటే డబ్బు సంపాదించండి రా, టైం వేస్ట్ చేసుకోకుండా. ఐ థింక్ దట్స్ ద మెసేజ్ గాడ్ ఈస్ గివింగ్. అలా తీసుకోవచ్చు. సరే, ఇక్కడ ప్రియారిటీ అన్నారు కదా, నాకు ఒక డౌట్ ఉంది. సీనియర్స్కి ఇప్పుడు మీరున్నారు, కొంతమంది సీనియర్ లాయర్స్ ఉన్నారు, రామ్ జెఠ్మలాని, కపిల్ సిబాల్, ఆ సీనియర్స్ ఉన్నారు. వాళ్ళు కేసు టేకప్ చేస్తున్నప్పుడు అంతకు ముందు ఆల్రెడీ క్యూలో ఉన్న కేసెస్ని పక్కన పెట్టేసి వీళ్ళ కేసెస్ని ముందు వింటారు అనే ఒకటి వినరు. ముందేం వినరు, వాళ్ళకి టైం ఎక్కువ ఇస్తారు. ఓకే, ఎందుకు టైం ఎక్కువ తీసుకుంటారంటే సీనియర్ అడ్వకేట్ వచ్చిన వెంటనే నాకేమైనా కొత్త పాయింట్ తెలుసుదేమో అని జడ్జి వెయిట్ చేస్తుంటాడు. ఓకే, జడ్జెస్కి ట్రైనింగ్లో ఓ పాయింట్ చెప్తారు, మీకు ఎంత తెలిసినా ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది, లా ఇస్ అన్ ఓషన్ అని చెప్పేసి ట్రైనింగ్లో చెప్తారు. అండ్ అది నిజం కూడా. ఎంత తెలిసినా కొత్త యాంగిల్ ఉంటుంది ఆల్వేస్. ఓకే. సో సీనియర్స్ వచ్చినప్పుడు వాళ్ళు దే ఆర్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ జడ్జెస్. అప్పుడప్పుడు జడ్జి ఫ్రెష్గా జాయిన్ అవుతాడు, సీనియర్ 20 సంవత్సరాల నుంచి ఉంటాడు, ఈ డామినేట్స్. కోర్టులో ఎవడు ఇంటెలిజెంట్ ఉంటే వాడు డామినేట్ చేస్తాడు. అక్కడ జడ్జింగ్, బికాజ్ ఈజ్ ఎ జడ్జ్, బికాజ్ హీ హాస్ పవర్, ఈ కాంట్ డామినేట్. ఓకే ఓకే. జస్ట్ పవర్ ఉన్నంత మాత్రాన డిస్మిస్ చేయగలుగుతారేమో అంతే కేసుని, అంతే తప్ప కట్టేలు చేయలేరు. ఎక్కడైనా సరే బయట కూడా కమ్యూనికేషన్లో ఎవడు ఇంటెలిజెంట్ ఉంటే వాడు మాట్లాడతాడు, ఇంకో వేరే వాడు వినాల్సిందే. దట్స్ ద ఆర్డర్ ఆఫ్ ద నేచర్. ట్రూ 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 ట్రూ. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు ఒక జూనియర్ జడ్జు, యువతల సైడ్ సీనియర్ అడ్వకేట్ జరుగుతుంది. అక్కడ ఈగో క్లాషెస్ ఏమి ఉండవు సార్? ఏముండవు. వింటారు సీనియర్ చెప్పిన మాట వింటారు. అక్కడ జడ్జి ఉంటాడు, జడ్జి ఒకవేళ జడ్జి చెప్పిందే రైట్ అని రైట్ రాంగ్ చెప్పరు ఆ టైంలో. ఓకే, అక్కడ చాలా స్పీడ్గా జరుగుతుంటుంది ఎమోషన్. రైట్ రాంగ్ తర్వాత చెప్తారు, ఓకే, జడ్జ్మెంట్లో చెప్తారు. అక్కడ ఆ టైంలో వినాలి, వినడానికి టైం ఇస్తారు.
టైం ఎందుకు ఇస్తారంటే హీరింగ్ అంటారు. ఇప్పుడు కోర్ట్ లాస్ట్ రిసార్ట్ కదా, అన్ని డోర్స్ క్లోజ్ అయిపోతే కదా కోర్టుకు వస్తారు. అవును. కోర్టు కూడా వినకపోతే ఎట్లా, కాబట్టి వింటారు, వినాలి. సీనియర్ అడ్వకేట్స్ సీనియారిటీ వైజ్ ఫీజు ఎక్కువ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ చెప్తారు, ఎక్కువ వినాలి. ఓకే ఓకే ఓకే. సో దాట్స్ హౌ దే బై టైం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎంత టైం ఇచ్చినా డెసిషన్ వేరు. ఇప్పుడు బండి సంజయ్ కేసులో గంటలు తీసుకున్నారు అర్ధరాత్రులు. అవును. ఏం చేశారు? డిస్మిస్ చేశారు. వింటారు అంతే, వినడానికి ఏముంది. ఓకే. అది వింటున్నారు లేదో కూడా తెలియదు మనకి, వింటున్నట్టు ఉంటుంది అంతే. ఓకే. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే డెసిషన్ తీసుకుంటారు. మరి దట్ ఈస్ అది 5 minutes తీసుకోవాలి అన్నది మన సిస్టంలో వస్తే బాగుంటుంది. కానీ అది టైం ఎలా డిసైడ్ చేస్తారు సార్? ఇప్పుడు మీరు అన్నట్టు బండి సంజయ్ గారి కేసు, అబ్బాయి కేసులో అది ఆర్ట్ ఆఫ్ దట్ అడ్వకేట్. అది అట్లా ఇంత టైం అనేది ఫిక్స్ అయితే ఉండదు. ఏం ఫిక్స్ ఏం లేదు, అన్ఫార్చునేట్. అది ఫిక్స్ చేస్తే బాగుండు, ఇంత టైంలో మీరు చెప్పాలి అని. అబ్రాడ్లో ఉంటుంది అది, ఫారిన్ కంట్రీస్లో ఉంది అట్లా. ఓకే. ఇంతే టైంలో మీరు చెప్పాలి. ఏట చెప్తారో చెప్పండి, ఇట్స్ ఇర్రెలవెంట్, మాకు సంబంధం లేదు, మీరు చెప్పాలి అన్న సిస్టమ్ ఇంకా మన దగ్గర రాలి. ఇంటెలిజెంట్ ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళు మాట్లాడింది, ఇంటెలిజెన్స్ లేని వాళ్ళు వినాలి. దట్స్ ఆర్డర్ ఆఫ్ ద నేచర్. దట్ వర్క్స్ ఈవెన్ ఇన్ కోర్ట్స్ ఆల్సో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫీజ్. అప్పుడప్పుడు ఫీజు తక్కువ తీసుకుంటారు, ఎమోషన్తో కూడా చేస్తారు కేసెస్. కాంటాక్ట్స్ కోసం చేస్తారు, డబ్బుల కోసం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేసులు అన్ని డబ్బుల కోసమే చేయరు. పొలిటికల్ బెనిఫిట్స్ వాళ్ళకి చాలా ఉంటాయి. ఇప్పుడు ఓ పాలిటీషియన్ వచ్చి కేసు చేయమంటే డబ్బులు అడుగుతున్నాడంటే అడ్వకేట్ బుర్రలేదని అర్థం. రకరకాల బెనిఫిట్స్ రకరకాల ఫార్మ్స్లో వస్తాయి. ఓకే. సో సమ్ బెనిఫిట్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కైండ్ ఆల్సో, సమ్ బెనిఫిట్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్, సమ్ బెనిఫిట్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పొలిటికల్ అపాయింట్మెంట్స్. అట్లా రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకే సార్, ఇక్కడ మనం జడ్జెస్ గురించి మాట్లాడుతున్నాం. నాకు ఒక క్వశ్చన్ ఉంది. రవికిషన్ది ఒక సిరీస్ చూశాను సార్. అప్పుడు దాకా 10 years 15 years మంచి ఫర్మ్ ఉంటుంది, వాళ్ళ డాడీ లెగసీని కంటిన్యూ చేస్తూ ఉంటాడు. సడన్ గా అతన్ని జడ్జిగా ప్రమోట్ చేస్తారు. సో ఒకటి ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, అలా లాయర్స్ సడన్ గా జడ్జి అవడానికి అవకాశం ఉందా? ఎందుకంటే మనం గవర్నమెంట్ సెక్టర్కి వెళ్ళాలి అని అంటే ఎగ్జామ్ రాసి ఆ తర్వాత ట్రైనింగ్ తీసుకొని ఆ పొజిషన్ ఫిల్ చేసుకుంటారు. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, తన జడ్జ్ పొజిషన్ తీసుకున్న తర్వాత నార్మల్గా తను రెగ్యులర్గా ఎలా వస్తాడో అలాగే కోర్టుకు వచ్చాడు. వస్తా తన కొలీగ్స్ ఉంటారు కదా, పాత కొలీగ్స్, అతను చూసి నవ్వుతాడు. నవ్వడంతోనే వెంటనే సీనియర్ జడ్జి వచ్చేసి వార్నింగ్ ఇస్తాడు అనమాట. నువ్వు జడ్జివి, నువ్వు అలా ర్యాపో బిల్డ్ చేయకూడదు అని ఒక టైప్ ఆఫ్ వార్నింగ్ ఇస్తాడు. ఏంటి జడ్జెస్ నవ్వకూడదా? చెప్తా. ఫస్ట్ క్వశ్చన్ చెప్తాను. అది ఇప్పుడు ట్రయల్ కోర్టుకి అపాయింట్మెంట్స్ లాయర్స్గా ప్రాక్టీస్ చేసి ఇప్పుడు మళ్ళీ ఇది నడుస్తుంది, డైరెక్ట్గా కూడా జడ్జ్ అయిపోవచ్చు అని. డైరెక్ట్గా జడ్జ్ అవ్వడం అంత కరెక్ట్ కాదు. కొంత 3 years ప్రాక్టీస్ చేయాలి. మినిమం ప్రాక్టీస్ అనేది ఉంటే అర్థం అవుతుంది అసలు వాట్ ఈస్ వాట్ అన్నది అర్థం అవుతుంది. డైరెక్ట్ కాలేజ్ నుంచి జడ్జ్ అయిపోతే అసలు ఏం అర్థం కాదు. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు హ్యావ్ అ కోర్ట్ ప్రాక్టీస్, ట్రెడిషనల్ కోర్ట్ ప్రాక్టీస్. ఏదైతే కోర్ట్స్ నడుస్తుందో అది కార్పొరేట్ లా ప్రాక్టీస్ కాదు. మళ్ళీ దట్ ఈస్ అగైన్ డిఫరెంట్. కార్పొరేట్ లాలో అంతా కూడా 9 to 5 జాబ్ అంతే కదా. ఇప్పుడు బయటకు వచ్చిన వెంటనే 2 ఆపర్చునిటీస్ ఉంటాయి. ఐదర్ యూ కెన్ ట్రై టు బికమ్ ట్రయల్ కోర్ట్ జడ్జ్, ట్రయల్ కోర్ట్ అడ్వకేట్, ఆర్ యూ కెన్ ఆల్సో గో టు కార్పొరేట్ జాబ్. కార్పొరేట్ జాబ్లో అడ్వకేట్ అంటారు, లాయర్ అంటారు. అడ్వకేట్ అంటే బార్ కౌన్సిల్ రూల్స్ అవన్నీ రెగ్యులేషన్స్ ఉంటేనే అడ్వకేట్ అంటారు. సో ఈ ట్రయల్ కోర్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ జడ్జ్ డైరెక్ట్ టెస్ట్ ఉంటుంది. జేసీజే జూనియర్ సివిల్ జడ్జికి టెస్ట్ ఉంటాయి అని, ఐఏఎస్ లెవెల్ టెస్ట్ ఉంటాయి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఇట్లా 3 చేస్తారు. హైకోర్టు జడ్జెస్ మొత్తం పెద్ద టీం ఉంటుంది. ఆ టీం అంతా కూడా వాళ్ళని అపాయింట్ చేస్తారు. కానీ హైకోర్టు అండ్ సుప్రీంకోర్టుకు మాత్రం కాన్స్టిట్యూషన్లో ఉంది 10 years ప్రాక్టీస్ చేస్తే కనుక డైరెక్ట్గా స్పెషల్ స్కిల్ ఉంటే కనుక డైరెక్ట్గా తీసుకొచ్చాను. సో 65% ప్రాక్టీస్ నుంచే తీసుకుంటారు హైకోర్టు అండ్ సుప్రీంకోర్ట్స్లో. అది పర్సంటేజ్ కూడా రాశారు. 35% సర్వీస్ నుంచి తీసుకుంటారు. అంటే జూనియర్ సివిల్ జడ్జు, సీనియర్ సివిల్ జడ్జు, డిస్ట్రిక్ట్ జడ్జు, హైకోర్టు జడ్జు. ఇది లెవెల్స్ అనమాట. సో అట్లా వాళ్ళు దట్ కమ్స్ ద ఆన్సర్ టు యువర్ ఫస్ట్ క్వశ్చన్. సో దట్స్ హౌ జడ్జెస్ ఆర్ అపాయింటెడ్. ఇక్కడ క్వశ్చన్ మళ్ళీ కొలీజియం ఉంటుంది పైన, అది ఒక సపరేట్ టాపిక్. దాని మీద ఒక పెద్ద వీడియో చేయొచ్చు, కొలీజియం ఎట్లా చేస్తారు ఏంటి అన్నది. సో కొలీజియం అంటే జడ్జెస్ అపాయింటింగ్ జడ్జెస్ ఇస్ కాల్డ్ కొలీజియం. Judges will decide who will become a judge, next judge.
ఓకే ఓకే ఓకే. దట్ ఈస్ అ కొలిజియన్ సిస్టమ్. దాని గురించి కూడా చాలా క్రిటిసిజం ఉంది. అట్లా మొత్తం అంతా కూడా జ్యుడిషియరీ అంతా కూడా జ్యుడిషియరీ లోపలే ఉంటుంది అని దానికి వేరే రీజన్ ఉంది, అది మనం ఈ వీడియోలో కవర్ చేయడానికి చాలా పెద్ద టాపిక్. నార్మల్గా ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయ్యేసరికి ఒక వ్యక్తికి 21 years వస్తాయి సార్. అక్కడ నుంచి మనం 10 years ప్రాక్టీస్. 3 years డిగ్రీ తర్వాత కదా చేసేది లా, ఇంకో 3 years యాడ్ చేసుకోండి. సరే 5 years LLB 5 years చేశాడు అనుకోండి, 23, 24 అలా వస్తాయి. ఆ తర్వాత 10 years, 33కి 10 years ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. సో ఈయనకి 33కి ఈయన జడ్జిని ప్రమోట్ చేస్తే, లేదా నాలాంటి ఇప్పుడు నేను 35 yearsకి నేను LLB ఎన్రోల్ అయ్యాను, ఇప్పటి నుంచి నేను 10 years 45 వచ్చిన తర్వాత నాకు 10 years ఎక్స్పీరియన్స్ రావాలంటే 45 years వస్తాయి ఎప్పటికి. ఒక సైడ్ ఏమో 33 years ఏజ్ అతను, నాకేమో 45 years ఏజ్ అతను. నార్మల్గా మన గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఏ ఎగ్జామ్స్కి అయినా సరే ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. ఎక్కడ ఏజ్ లిమిట్ ఉండదా? ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు లేట్గా ఎవరు చదవమన్నారు? మీరు కూడా తొందరగా చదవాల్సిందే ఒకటి పాయింట్. ఏజ్ లిమిట్ అంటే ఇక్కడ మోస్ట్లీ కోర్ట్స్ ఏంటంటే ప్రాక్టీస్ మీద ఎక్కువ. ఇప్పుడు వాట్ ఈజ్ లా? లా ఈజ్ నథింగ్ బట్ క్రిస్టలైజ్డ్ కామన్ సెన్స్. కామన్ సెన్స్నే క్రిస్టలైజ్డ్ అనమాట, సాలిడ్, మోస్ట్లీ కామన్ సెన్స్. సో అది లైఫ్ చూస్తేనే డెవలప్ అవుతుంది. ఓకే ఓకే. మీకు కేసెస్, నెంబర్ ఆఫ్ కేసెస్ చేసినప్పుడు రైట్ అవి డిసైడ్ చేయడం ఈజీ. రైట్. కేసు వచ్చిన వెంటనే అర్థమైపోద్ది మాకు, వాడు అబద్ధం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా ఏంటో అర్థమైపోద్ది. బట్ అడ్వకేట్గా మేము ఫీజు గురించి వాడిని సపోర్ట్ చేస్తాము, మాట్లాడతాము. మా డ్యూటీ, మా దగ్గర క్లయింట్ వచ్చాడు కాబట్టి వాడిని సపోర్ట్ చేస్తాం, ముందుకెళ్తుంది. ఓకే. జడ్జెస్కి ఈ ఎక్స్పీరియన్స్ చాలా అవసరం. ఓకే ఓకే. ఇదంతా లాయర్గా ఉండే ఎక్స్పీరియన్స్ టాప్ కోర్ట్స్కి చాలా అవసరం. ఓకే. టాప్ కోర్ట్స్కి ఎగ్జామ్స్ రాసి దాని ద్వారా కూడా వస్తారు, సర్వీస్ నుంచి కూడా వస్తారు. నేను రారు అంటలేదు కదా, 35% సర్వీస్ నుంచి కూడా వస్తారు. ఎక్కువగా ప్రాక్టీస్ నుంచి తీసుకుంటారు. ఓకే. సో ప్రాక్టీస్ నుంచి తీసుకుంటే ఆ ఫ్లేవర్ వేరే ఉంటుంది. ఇప్పుడు బ్యాట్స్మెన్ బౌలర్ని జడ్జి చేస్తే, ఎంపైరింగ్ చేస్తే డెసిషన్ మేకింగ్ వేరే ఉంటుంది. డైరెక్ట్గా ఎంపైరింగ్ చేస్తే డెసిషన్ మేకింగ్ వేరే ఉంటుంది. దట్స్ హౌ ఇట్ హ్యాపెన్స్ అనమాట. ఓకే ఓకే ఓకే. నా నెక్స్ట్ క్వశ్చన్కి చెప్పండి సార్. రవికిషన్ నవ్వాడు అని చెప్పి. రవికిషన్ అంటే జడ్జి అయిన తర్వాత లైఫ్ చాలా రిస్ట్రిక్టెడ్ అయిపోతుంది వాళ్ళకి. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే, అడ్వకేట్స్కే మాకు అందరితోనూ మానవ సంబంధాలు ఎక్కువ పెట్టుకోవద్దని చెప్తారు. ఎందుకంటే ఎవరితోనూ ఎక్కువ మానవ సంబంధాలు పెట్టుకుని, ఎక్కువ పబ్లిసిటీ చేసేసుకుని, ఎక్కువ కలిసిమెలిసి తిరిగాం, రేపు వాడు ఏదైనా కేసులో ఇరుక్కున్నాడు, వాడి కేసు నువ్వు చేయాలా వద్దా? చేయలేవుగా. మామూలుగా అడ్వకేట్గానే చెప్తున్నా. ఓకే ఓకే. అడ్వకేట్గానే ఒక క్లోజ్ ఫ్రెండ్, పబ్లిక్ ఫిగర్తో బాగా ఫ్రెండ్షిప్ అయ్యి న్యూస్, పబ్లిక్ పర్సనాలిటీస్ తోటి అంత వార్తల్లో వచ్చేసి, పేపర్లో వచ్చేసి, పేజ్ 3 సెలబ్రిటీగా ఫొటోస్ వచ్చేసిన తర్వాత అదేదో వచ్చింది ఆయన మీద కేసు, చేయాలా వద్దా మనం? అగేన్స్ట్గా అయితే కుదరదు. చేయాలి కదా. మాకు బార్ కౌన్సిల్ మనకు రూల్స్ ఏంటి? ఎనీ బ్రీఫ్ వస్తే నువ్వు యాక్సెప్ట్ చేయాలి. ఓకే. నువ్వు రిజెక్ట్ చేయడానికి లేదు. ఓకే ఓకే. ఆన్ ఎనీ గ్రౌండ్ యూ కాంట్ రిజెక్ట్ ఎ బ్రీఫ్. అదే కదా రామ్ జెట్మల్ అని ఒకసారి ఇంటర్వ్యూలో చెప్తాడు, మీరు అన్ని ఇలాంటి కేసులు ఎందుకు చేస్తారు, అంత దేశద్రోహుల్ని ఎందుకు చేస్తారంటే, నాకు ఆ బ్రీఫ్ వచ్చింది నేను చేస్తా, దట్ ఇస్ బార్ కౌన్సిల్ రూల్ అన్నాడు. అంతే, ఇది అంతే. సో చేయాలంటే వీళ్ళిద్దరు స్నేహం చెడిపోద్ది. సో బార్ కౌన్సిల్ రూల్స్లో కూడా చాలా క్లియర్గా ఏం రాశారంటే, ఎక్కువగా సోషలైజ్ అయిపోకండి. యు ఆర్ అండ్ ఎ వెరీ రెస్పెక్టబుల్ ప్రొఫెషన్, టాప్ లెవెల్ అనమాట. హైరార్కీ ప్రొఫెషన్స్ అన్నింటిలోనూ టాప్ ప్రొఫెషన్ ఈజ్ లా. జ్యుడిషియరీ కూడా అన్ని ఇన్స్టిట్యూషన్స్లో కంటే టాప్. ఓకే. గవర్నమెంట్కి పైన ఉంటుంది జ్యుడిషియరీ. అందుకని గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్ రాంగ్ అనే పవర్ జ్యుడిషియరీకి ఇచ్చింది కాన్స్టిట్యూషన్. మరి జ్యుడిషియరీలో పనిచేసే వాళ్ళు కూడా అందరికంటే పైన ఉన్నట్టే కదా. అందరికంటే పైన ఉన్నప్పుడు ఆ హోదా, ఆ డిగ్నిటీ అదంతా మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళు ఎంత తక్కువ, ఇప్పుడు కొన్ని తప్పనివి ఓకే. ఒక లాయర్కే ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, జడ్జెస్కి ఎన్ని ఉంటాయి? జడ్జి రేపు ఎవరితోనో ఇలా క్లోజ్గా అయ్యి పబ్లిక్, మీరు ఏ జడ్జెస్ కూడా పబ్లిక్లో కనపడరు. ఎందుకు కనపడరు అంటే, రేపు ఏదైనా డెసిషన్ ఆయన ఫేవర్గా ఇస్తే డబ్బులు తిన్నాడు అంటారు. ఓకే. సో జడ్జెస్ ఆల్వేస్ షుడ్ మెయింటైన్ డిస్టెన్స్. అదే పెద్ద ముళ్ళ కిరీటం, బోల్డ్ అంత చాకరీ చేయాలి, 100 కేసులు చూడాలి, లైఫ్ పవర్ ఉంటుంది, హోదా ఉంటుంది, ఎంజాయ్ చేస్తారు. హైకోర్టు జడ్జి అయితే ఈక్వల్ టు క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్. ఓకే. అన్నీ ఇస్తారు వాళ్ళకి. అన్ని జడ్జెస్, జేసీజీకి కూడా అన్నీ ఇస్తారు, అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే ఓకే. కారు, డ్రైవరు, దోబి, కుక్కు అన్నీ వర్క్ చేయాలి, చేయండి.
సో ఆ రిస్ట్రిక్షన్ వలన ఆ సినిమాలో అలా వెంటనే ఎవరిని చూశాడు నవ్వాడు అనుకో వీడి కేసులు వస్తున్నాయి వీడి దగ్గరికి వీడు బెనిఫిట్ ఇచ్చిండని జడ్జి పేరు పాడవద్దు కదా అక్కడ. అదే 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 సో అందుకని రిజర్వ్డ్గా ఉండమంటారు, సీరియస్గా ఉండమంటారు. ఎంత పరిచయం ఉన్నా అప్పుడప్పుడు ఒక ఆఫీస్లో ఒక సీనియర్ జడ్జి అవుతాడు, ఆ జూనియర్స్ వచ్చినా సరే బ్లాంక్ ఫేస్ పెట్టుకుని మాట్లాడాలి. ఎందుకంటే నవ్వుతూ మాట్లాడితే వాళ్ళకి ఫేవరబుల్గా ఆర్డర్ ఇస్తే ఆ జూనియర్ కాబట్టి ఫేవరబుల్గా ఆర్డర్ ఇచ్చాడని అవతలోడు అంటాడు. ట్రూ ట్రూ ట్రూ. ఇంకా వాళ్ళ దగ్గర లిస్ట్ కాకుండా చేసుకుంటే మంచిది ఆ జూనియర్ కేసెస్. వాళ్ళ ఆఫీస్లో కేసులు ఆ జూనియర్ తెచ్చిన కేసెస్ ఈయన దగ్గరికి వచ్చినప్పుడు ఈయన కొంచెం ఇబ్బంది పడతాడు. జడ్జ్ హ్యాస్ పవర్ టు రిజెక్ట్. వద్దు బాబు వేరేగా. ఇప్పుడు జడ్జ్ మైండ్ ఎట్లా పెట్టాలంటే ప్యూర్గా ఉండాలి. వాళ్ళకి ఏమాత్రం ప్రలోభాలు లేకుండా ఉన్నప్పుడే డెసిషన్ తీసుకోగలుగుతారు వాళ్ళు. ఇప్పుడు ఎవడైనా పరిచయం ఉన్నాడు వచ్చే డెసిషన్ తీసుకోలేరు. ఓకే. అందుకనే కదా కొన్ని చోట్ల దాంతో ఎమోషనల్ అటాచ్మెంట్ ఏమాత్రం ఉన్నా సరే నేను చేయని కేసు వేరే జడ్జికి చేయించండి అని చెప్పేసి చీఫ్ జస్టిస్కి చెప్తారు కదా. ఓకే. అదే రీజన్. ఓకే ఓకే. ఎందుకంటే ప్యూరిటీ ఆఫ్ జస్టిస్ రాదు కదా. జడ్జెస్ ఫ్యామిలీ మెంబర్స్ జడ్జి ముందు ఆర్గ్యూ చేయకూడదు అనే రూల్ ఉంది. అడ్వకేట్స్కి ఎవరైనా జడ్జెస్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే బార్ కౌన్సిల్లో రూల్ ఉంది, యూ కాంట్ ఆర్గ్యూ బిఫోర్ దట్ జడ్జ్. అంతేగా మరి ఫేవరబుల్గా ఉంటుంది కదా. ఆయన జడ్జికి ఇబ్బందే, అడ్వకేట్కి ఇబ్బంది. ఓకే ఓకే. సరే, ఇందాక మీరు మాట్లాడుతూ కాబట్టి నవ్వకూడదు. ఇందాక మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, కేసుని ఏ కేసు వచ్చినా సరే తీసుకోవాలి, అది రూల్ ఉంది అని చెప్పారు. సరే, రీసెంట్గా మనకి ఒక కేసు బాగా వైరల్ అవుతుంది. ఇది మన అయోధ్య రామ మందిర్లో దొంగతనం చేశారని కేసు. అక్కడ ఉన్న బార్ కౌన్సిల్లో ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఎగెనెస్ట్గా వాళ్ళకి ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళకి ఎగెనెస్ట్గా మీరు ఎవరు కసబ్ కేసులో కూడా చేశారు కదా, కసబ్ టైంలో కూడా చేశారు కదా. అదే కసబ్ టైంలో కూడా చేశారు. ఇది మరి గవర్నమెంట్ చేస్తారు. ఇప్పుడు ఎమోషనల్గా అయిపోయి చేస్తున్నారు తప్ప అట్లా కాదు కదా. ఫెయిర్ ట్రయల్ జరగాలి కదా. అదే ఫెయిర్ ట్రయల్ మిస్ అవుతుంది ఒకవేళ అలాంటి స్టేట్మెంట్ పాస్ చేస్తే. మీడియాలో కొంత కాసేపు వేడి ఉంటుంది తప్ప కసబ్లో కూడా అలాగే చేశారు. గవర్నమెంట్ ఎవరినో అపాయింట్ చేసి చేయించారు కదా. అవును. ఫెయిర్ ట్రయల్ ఇవ్వకపోతే ఎట్లా? శత్రువు కన్నా ఫెయిర్ ట్రయల్ ఇవ్వాలి. కోర్టు అంటేనే ఫెయిర్ ట్రయల్. తర్వాత వేసేస్తారు వాడిని, అది వేరే సంగతి. ఫెయిర్ ట్రయల్ ఇవ్వడం ఇంపార్టెంట్. రైట్. మీరు ఇందాక మాట్లాడుతూ ఫేవర్ అనే వర్డ్ యూజ్ చేశారు సార్. ఏమో జడ్జ్ ఫేవర్గా ఉంటాడేమో అందుకోసమే నవ్వకూడదు అన్నట్టు మాట్లాడారు. అంటే అవతల వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు చిన్న కామన్ సెన్స్ జనాలు కామన్గా వినపడేది ఏంటంటే ఆర్డర్ వచ్చింది రానోడు జడ్జ్ కరప్ట్ అనేస్తాడు. సింపుల్ అనేయడం సింపుల్, బట్ దట్స్ నాట్ కరెక్ట్. అంత ఈజీగా లా కరప్ట్ అయిపోదు. ఓకే. ఇప్పుడు సింపుల్ లాజిక్లో చెప్పాలంటే అడ్వకేట్స్ కెన్ బికమ్ కరప్ట్, క్లయింట్స్ కెన్ బికమ్ కరప్ట్. సమ్ టైమ్స్ ఇన్ రేర్ కేసెస్ సబ్జెక్ట్ టు పేపర్లో వచ్చిన న్యూస్ ఆధారంగా చూసుకుంటే జడ్జెస్ కెన్ ఆల్సో బికమ్ కరప్ట్. అది నా క్వశ్చన్. అదే పేపర్ న్యూసే కదా. అదే ఇప్పుడు మొన్న ఢిల్లీ హైకోర్టు జరిగింది, ఆయన నేను చేయలేదని అంటున్నాడు. మరి అది ఆ లెవెల్లో దాన్ని ఎట్లా చేస్తారా అన్నది నాకైతే ఐడియా లేదు. కానీ బట్ ఏంటంటే ఒకటి జ్యుడిషియరీని ఆ స్టేటస్ని కాపాడడం జడ్జెస్ రోలు, అడ్వకేట్స్ రోల్ కాపాడాలి. ఓకే. ఎవడో ఏదో తప్పు చేశాడని దాన్ని బాగా మసాలా చేసేసి చేసుకుంటే మా పరువు పోతుంది కదా, జ్యుడిషియరీ పరువు పోతుంది. లాస్ట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కదా, హైయెస్ట్ అండ్ లాస్ట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. దాన్ని ప్రిజర్వ్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. కాబట్టి దాన్ని ప్రిజర్వ్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం కరప్షన్ని కంట్రోల్ కరప్షన్ మీద ఏదైనా ఎలిగేషన్స్ వచ్చినా అవన్నీ కూడా జాగ్రత్తగా డీల్ చేయడం అనేది చాలా కష్టమైన జాబ్ నాకు తెలుసు. ఓకే. ఒకవైపు నుంచి మనం జ్యుడిషియరీని సేవ్ చేయాలి, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీని సేవ్ చేసుకోవాలి, ఇంకోవైపు నుంచి ఏమో ఇదంతా చేయాలి. సార్ మీరు చెప్పిన ఆన్సర్ నాకు ఎందుకు పార్షియల్గా అనిపించింది సార్. ఎందుకు పార్షియల్ అనిపించింది అంటే ఏం పార్షియల్? జడ్జెస్ తీసుకుంటారేమో ఎక్కడో 1-2 ఇన్సిడెంట్స్ అని చెప్పారు కదా. సో నేను ఎందుకు పార్షియల్ అంటున్నాను అంటే నేను ఒక రిపోర్ట్ చూసినప్పుడు నాకు కనిపించింది ఏంటంటే రిపోర్ట్లో 8,630 కేసెస్ జడ్జెస్ మీద ఉన్నాయి. పెట్టచ్చు కేసు పెట్టడానికి ఏముంది? ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే బుద్ధునోడు ఎవడు జడ్జికి లంచం వేయడు.
ఎందుకంటున్నానంటే సివిల్ కోర్టు హైరార్కీ 5 లెవెల్స్ ఉంటాయి. జూనియర్ సివిల్ జడ్జి, సీనియర్ సివిల్ జడ్జి, డిస్ట్రిక్ట్ జడ్జి, హైకోర్టు, సుప్రీంకోర్టు. క్రిమినల్కి 4 లెవెల్స్ ఉంటాయి. 4 లెవెల్స్. జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు, సెషన్స్, హైకోర్టు, సుప్రీంకోర్టు. ఎక్కడ ఇస్తావు? ఏ జడ్జి ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోతాడో తెలియదు. ఏ స్టాఫ్, సెక్షన్ స్టాఫ్ ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోతాడో తెలియదు. ఎన్నాళ్ళు ఉంటారో తెలియదు. అప్పుడప్పుడు జడ్జిలు 6 నెలలు వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, ట్రాన్స్ఫర్ చేసేస్తారు. కాబట్టి వీడికి ఇద్దాము అనుకుని ట్రయల్ అయ్యేలోపు నువ్వు ఎవరెవరికి ఇస్తావు, ఎలా ఇస్తావు, ఇదంతా కూడా ఫిక్షన్ తప్ప ఫ్యాక్ట్ ఏం లేదు అందులో. ఓకే ఓకే, ఫిక్షన్ అంటారు. అంతా ఫిక్షనే. ఓకే, బుద్ధున్నోడు ఎవడివాడు ఒక లెవెల్లో ఇస్తాడు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? మళ్ళీ ఇవ్వాలా? మళ్ళీ నీకు కావాల్సినోడు దొరుకుతాడా? గ్యారంటీ ఉందా? గవర్నమెంట్లో కరప్షన్ జరుగుతుంది ఎందుకంటే అక్కడ పని అయిపోద్ది, అపోజింగ్ ఎవడో ఉండడు. పర్మిషన్కు వెళ్ళామండి, పర్మిషన్కి ఇవ్వట్లేదు వాడు, లేకపోతే పర్మిషన్ అయిన తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. అక్కడ ఇవ్వు, నీకు నష్టపోయేవాడు ఎవడు? నైబర్ ఒకడో ఇద్దరు ఉంటాడు నష్టపోయేవాడు, వాడు మాట్లాడకుండా ఉంటే సరిపోద్దిగా. అవును. కానీ జ్యుడిషియరీలో లాయర్ ఉంటాడు, ఇక్కడ క్లయింట్ ఉంటాడు, ఓడిపోయినట్టు ఉంటాడు, వాడు పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. పైకి వెళ్ళి ఇప్పుడు అట్ ద సేమ్ టైమ్ గ్రౌండ్స్ కూడా చూస్తారుగా, ఎవిడెన్స్ చూస్తారుగా, దాని మీదే డిసైడ్ చేయరు కదా. ఎక్కడో చోట ఎవిడెన్స్ రివర్స్ అయిపోతుంది. ఓకే ఓకే, ఎవిడెన్సే పైకి వెళ్ళే కొలది ఎవిడెన్స్ మీదే బేస్ అయ్యి ఉంటుంది కేసు. మారల్ జడ్జ్మెంట్స్ ఏమి ఉండవు, ఎవిడెన్స్ బేస్డ్ జడ్జ్మెంట్సే. సో ఎవిడెన్స్ బేస్డ్ జడ్జ్మెంట్ ఉండగా, డాక్యుమెంటరీ ప్రూఫ్, ఎవిడెన్స్, ఓరల్, డాక్యుమెంటరీ ఇవన్నీ ఉండగా జడ్జికి ఇచ్చారు అన్నది అది బుద్ధి లేనోడు చేసే పని. ఇట్స్ బెటర్ టు స్పెండ్ ఆన్ కలెక్టింగ్ ఎవిడెన్స్ రాదర్ దెన్ కరప్టింగ్ ఎ జడ్జ్. రైట్. సో ఇంకొక విషయం అంటే నేను చాలా మంది నాతో అన్నారు కానీ నాకు ఎక్కడ కూడా అలాంటిది అనిపించలేదు. ఇప్పుడు అనిపించలేదా, చూడలేదా? అంటే పచ్చకామర్లు ఉన్నాడు, లోకం అంతా పచ్చగా కనపడుతుంది అన్నట్టు. వాడు ఎవడైనా కరప్షన్ ద్వారా లైఫ్ లీడ్ చేస్తున్నవాడు కోర్టు జడ్జిమెంట్ పోతే జడ్జి కరప్ట్ అనేస్తాడు. ఓకే, సో దట్ ఈస్ హిస్ పర్సెప్షన్. ఇప్పుడు నేను జనరల్గా ఎక్కడ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో కానీ ఏ పనికైనా సరే జనరల్గా ఏ ఎడ్యుకేట్ ఇవ్వడు, ఎందుకంటే వాడికి తెలుసు కదా ఎక్కడ ఎట్లా పనిచేస్తుందో సిస్టము, ఏం చేయాలో తెలుసు, తర్వాత ఏం చేసుకోవాలో తెలుసు. వాడు పర్మిషన్కి వెళ్ళారు, వాడు ఇవ్వలేదు, వేరే వాడైతే లంచం ఇస్తాడు, మేమేమో హైకోర్టులో రిట్ వేస్తాం. ఓకే, సో మాకు తెలుసు కాబట్టి మేము ఇవ్వం. ఏ అడ్వకేట్స్ ఇవ్వరు, జనరల్గా ఇవ్వరు. నాకేమో ఎప్పుడు కనపడదు, ఇచ్చేవాడికి కనపడుతుంది. సో పర్సెప్షన్, పచ్చకామర్లు ఉన్నోడికి లోకంతా పచ్చగా ఉన్నట్టు కనపడుతుంది. దట్స్ హౌ ఇట్ హ్యాస్ టు బి టేకెన్. సో ఎప్పటికీ కూడా జడ్జి కరప్టా అన్నదానికి ఆన్సర్ ఉండదు. ఓకే, ఆన్సర్ దొరకదు. ఇట్స్ హ్యాండ్ ఇన్ గ్లోవ్ అంతే. ఓకే, సిస్టంలో అయితే లేదు. మనం ఆలోచించుకోవడానికి బోల్డంత ఆలోచించుకోవచ్చు. ఫ్యాంటసీ, లోపల చూడడం, సినిమాల్లో చూడడం వలన ఇదంతా ఫ్యాంటసీ, ఫిక్షన్ తప్ప ప్రాక్టికల్గా కామన్ సెన్స్ అప్లై చేస్తే ఇజ్ ఇట్ పాసిబుల్? ఎన్ని లెవెల్స్లో ఇస్తావు, ఎంతమందికి ఇస్తావు, ఎలా ఇస్తావు, దారి ఎట్లా? సరే, ఒకవేళ అది ఇదే అబద్ధం అయ్యి ఉంటే ఎన్సీఆర్ఈటీ బుక్స్లో ఆల్మోస్ట్ 14 పేజీలు ఉన్న ఒక పాఠంలో ఒక 2 లైన్స్ 2 పారాగ్రాఫ్స్లో జడ్జెస్ కరప్షన్ గురించి రాస్తే ఎందుకు సుప్రీంకోర్టు అంత సీరియస్ అయింది? అంతే కదా చెప్పాను కదా ఇందాక, జ్యుడిషియరీని హైయెస్ట్ పెడెస్టల్ మీద ఉన్న జ్యుడిషియరీని సేవ్ చేయాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పోతే జ్యుడిషియరీ క్రంబుల్ అయిపోతే కనుక ఇంకా కామన్ మ్యాన్కి ఏంటి పరిస్థితి? ఈరోజు అన్ని గవర్నమెంట్స్ ఎవడు మోసం చేసినా, గవర్నమెంట్ మోసం చేసినా, ఏం జరిగినా సరే నాకు కోర్టు ఉంది, సియూ ఇన్ కోర్టు అంటారు. కోర్టుని కాపాడాలి. కోర్టుని కాపాడకుండా కోర్టు కూడా ఇంకా వేరే ఇన్స్టిట్యూషన్స్లా బిహేవ్ చేయడం పోతే, ఇప్పుడు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి ఆ స్టేచర్ ఉంటుంది. ఇంట్లో తండ్రి ఏదో చిన్న తప్పు చేస్తే వేరే వాళ్ళు పాయింట్అవుట్ చేయడానికి లేదు. తండ్రిగా ఆయనకి అది జరుగుతుంది, కావాలని చేయరు. ఇది అంతే. ఇప్పుడు జ్యుడిషియరీ కరప్షన్ అన్నది ప్రూవ్ అయ్యి పనిష్మెంట్ జరిగిన జడ్జెస్ చాలా తక్కువ. అన్ని ట్రయల్స్ కేసెస్ వేస్తారు, ఓడిపోయినోడు ప్రతి ఒక్కడు కేసు వేస్తాడు. కేసు వేయడానికి ఏముంది, కంప్లైంట్ ఇస్తారు, హైకోర్టు కంప్లైంట్ ఇస్తారు, ఎంక్వైరీలు నడుస్తాయి. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేనైతే నమ్మలేను. ఎందుకంటే ఐఎమ్ అప్లయింగ్ మై కామన్ సెన్స్ అండ్ సెయింగ్ దిస్. ఐఎమ్ నాట్ జస్ట్ సెయింగ్ ఇట్ అవుట్ ఆఫ్ ఫ్యాంటసీ ఆర్ ఎనీ అదర్ థింగ్. బట్ నాకేమో పాసిబుల్ అవసరం లేదనిపిస్తుంది ఒకటి. నెక్స్ట్, ఆ ప్లేస్ అలాంటిది కాదు. ఆ ప్లేస్ చాలా అడ్వకేట్స్ కానీ
జడ్జెస్ కానీ ఇట్స్ మొత్తం సరస్వతి అదంతా. సరస్వతి కటాక్షం లేనిదే లా అర్థం కాదు అసలు. సరస్వతి మీద దృష్టి ఉన్న డబ్బును పట్టించుకోడు. ఓకే. అంతే కదా మరి. ఇప్పుడు విష్ణుమూర్తి తల దగ్గర సరస్వతీదేవి, కాళ్ళ దగ్గర లక్ష్మీదేవి కూర్చుని ఉంటుంది కదా. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఒకసారి చెప్తాను సార్, నార్మల్గా ఇప్పుడు ఇండియన్ మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే ఏదన్నా కేసు అయినప్పుడు, ఏదైనా గొడవ అయినప్పుడు హయ్యెస్ట్ వాళ్ళు వెళ్ళేది ఎక్కడికైనా వెళ్ళారు అని అంటే పోలీస్ స్టేషన్ వరకే వెళ్తారు. పోలీస్ స్టేషన్లోనే కాంప్రమైజ్ చేయించుకోవడమో లేకపోతే ఏదో ఒకటి పోలీస్ స్టేషన్తోనే వాళ్ళు ఖతం చేసుకుని వెనక్కి వచ్చేస్తారు. చాలా వరకు కేసెస్ ఊళ్ళలోనే ఖతం అయింది. ఊళ్ళలో పెద్దవాళ్ళు అది కూర్చొని రాజమార్గం అది చేస్తారు. అది కాకపోతే ఇంకా వర్స్ట్ సినారియోలో పోలీస్ స్టేషన్కి వెళ్తారు, అక్కడ కాంప్రమైజ్ అవుతారు. అది కాకుండా ఇంకా అవ్వట్లేదు అన్న సిచ్యువేషన్లోనే కోర్ట్స్కి వెళ్తారు. ఫస్ట్ మనం కోర్టుకి వెళ్ళాలి అని అంటే ఫస్ట్ మైండ్ సెట్ ఏంటి, జనాల మైండ్ సెట్లు, అబ్బా లాయర్ని మనం పోషించలేమురా అనే మైండ్ సెట్ అప్పుడే తెలియదు. ఒక లాయర్ని పెట్టుకుని కేసు కొన్నాళ్ళు ఖర్చు పెట్టించుకున్న తర్వాత తెలిసే తప్ప అంత తొందరగా తెలియదు. లాయర్ని ఎఫర్ట్ చేయలేం అలా. ఇప్పుడు ప్రస్తుతం లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, కోర్ట్స్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఉంది. డిఫెన్స్ లాయర్స్ కూడా గవర్నమెంటే ఇస్తుంది మనం ఎఫర్ట్ చేసుకోలేకపోతే. ఉమెన్కి, బిలో పవర్టీ లైన్ అండ్ షెడ్యూల్ క్యాస్ట్ వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ విల్ గివ్ ఫ్రీ లీగల్ ఎయిడ్. ఓకే, లీగల్ ఎయిడ్. ఓకే. సో ఇంకా ఎఫోర్డబిలిటీ క్వశ్చన్ లేదు. డబ్బు లేకపోతే లాయర్ ఫ్రీగా వస్తాడు. ఓకే. సో ఓకే, డబ్బుల విషయం పక్కన పెడితే ఇంక్లూడింగ్ డిఫెన్స్. కానీ ఎన్ని రోజులు తిరుగుతాం ఈ కోర్టు చుట్టూలు, ఎందుకులే అని అక్కడే ఆగిపోతాం. ఎందుకు తిరగాలి? ఇప్పుడు తెరవక తిరుగుతారు. ఇప్పుడు సివిల్ కేసెస్లో కోర్టుకు రావాల్సిన అవసరం లేదు. ఒక్కసారి రావాలి, ఎవిడెన్స్ ఇవ్వడానికి, క్రాస్ ఎగ్జామినేషన్ కోసం రావాలి. ఓకే. అది కూడా రాలేకపోతే అడ్వకేట్ కమిషనర్ని అపాయింట్ చేసుకోవచ్చు, రాలేని పరిస్థితులు ఉంటే కనుక. ఓకే. క్రిమినల్లో రావాలి. క్రిమినల్లో అందరు రావాలి కదా, జగన్ కూడా రావాలిగా. రాలేకపోతే కూడా దానికి పిటిషన్ వేసుకోవచ్చు. ఓకే. సో కంప్లైంట్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు రావాల్సిన అవసరం లేదు, వాళ్ళు కూడా విట్నెస్గా ఒకసారి రావాలి. సో కోర్టుల చుట్టూతో తిరగడం అంటే అది మనము సరిగ్గా అడ్వకేట్కి ఫీజు ఇవ్వకపోతే మనం ఎదురుగాలి. అట్లా చాలా ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి మనం జడ్జెస్ గురించి మాట్లాడుతున్నాం. కొద్దిగా పక్కన పెట్టేసి అసలు మీరు మీ కెరీర్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎక్కడ స్టార్ట్ చేశారు? నా కెరియర్ ఫస్ట్ జనరేషన్ సార్ మీరు? ఫస్ట్ జనరేషన్ లాయర్, అడ్వకేట్, ఫస్ట్ జనరేషన్ అడ్వకేట్. నేను యాక్చువల్లీ ఐఎమ్ ఏ ఫార్మసిస్ట్. బీ ఫార్మసీ చేశాను. ఇది ఓపెన్ సీక్రెట్, ఇందులో దాచేదేం లేదు. తర్వాత బీ ఫార్మసీ కూడా దాన్ని సరిగ్గా ప్రాక్టీస్ చేయలే. తర్వాత ఫ్యామిలీ బిజినెస్ ఉండే, ఫ్యామిలీ బిజినెస్లోకి వచ్చేసాను. సో తర్వాత నాకు అనిపించింది. ఓకే. సో 2012లో నేను స్టార్ట్ చేశాను చదువుకోవడం. 15లో కంప్లీట్ అయ్యాను. సో 15లో ఎన్రోల్ అయ్యాను. ఓకే. సో ఐ హ్యావ్ అడిక్వేట్ లైఫ్ ఎక్స్పీరియన్స్. ఆల్మోస్ట్ ఒక 17 to 20 years ఆఫ్ లైఫ్ ఎక్స్పీరియన్స్. చదువుకోవడం పాట తీసేస్తే 17 years. సో చదువుకున్నప్పుడు కూడా బిజినెస్ చేశాను కాబట్టి. ఓకే. సో ఐఎమ్ ఏ లేట్ లతీఫ్ టెక్నికల్గా చెప్పాలి. బట్ దట్స్ గుడ్. యాక్చువల్లీ ఎర్లీగా నా ఒపీనియన్ ఏంటంటే లైఫ్ చూసిన తర్వాత లా బాగా అర్థమవుతుంది. బికాజ్ లా ఈజ్ నథింగ్ బట్ లైఫ్. ఓకే. లైఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు అవతలోడు ప్రాబ్లం అర్థమవుతుంది. అసలు ప్రాబ్లమే తెలియకపోతే అట్ ద మోస్ట్ అడ్వకేట్ని మోసం చేసేది క్లయింట్ ఫీజు ఇవ్వకపోవడమే. ఒక్కసారి అడ్వకేట్ అయిన తర్వాత అడ్వకేట్ని మోసం చేయడం కష్టం, మోసపోవడం కష్టం. ఓకే. ఎందుకంటే ప్రికాషన్స్ అన్ని తీసేసుకుంటే ఎట్లా మోసపోతాం. బట్ చివరికి క్లయింట్ కేసు అయిన తర్వాత ఫీజు ఇస్తాను అనడము, సినిమా ఫ్లాప్ అయితే ఎట్లా ప్రొడ్యూసర్లు డబ్బులు ఇవ్వరు, అట్లాగే వీడు కూడా అడగలేడు, అడ్వకేట్ కూడా అడగలేడు, క్లయింట్ కూడా ఎగ్గొట్టేస్తాడు, ఇంకా తిడతాడు అవసరం అనుకుంటే. అసలు ఏం చేసేది ఏమి ఉండదు. దండాలు మాకే, రాళ్ళు మాకే, రెండు మాకే ఉంటాయి. ఓకే. సో అట్లా ఏంటంటే నేను ఈ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉండడం వలన, లైఫ్లో ప్రాబ్లమ్స్ తెలియడం వలన లా బాగా అర్థమవుతుంది. అందుకనే లాని చదవడానికి అందరినీ ఎంకరేజ్ చేయడానికి కూడా కారణం అదే. ఒక్క డిగ్రీ 25 years లోపే లా చదవండి అని వేరే కోర్సెస్ లాగా లేకుండా ఎప్పుడైనా చదవండి లా, 60 సంవత్సరాలకు కూడా చదవండి లా అని ఎందుకు అంటున్నారు అంటే, ఒకటి ఒక్కసారి లా చదివితే భయం వచ్చేస్తుంది. యూ విల్ బీ గుడ్ సిటిజన్. నేను దీని గురించి మాట్లాడాను సార్. యూ విల్ బీ ఏ గుడ్ సిటిజన్, రెస్పాన్సిబుల్ సిటిజన్. ఎందుకంటే అది చదువుతున్నప్పుడే పనిష్మెంట్స్ అవన్నీ వచ్చేస్తాయి. ఒకటి. సెకండ్, లైఫ్ ప్రాబ్లమ్స్ చూడడం వలన వాళ్ళకి లా బాగా అర్థమవుతుంది. సో ఆల్వేస్ బెటర్ టు
హ్యావ్ సమ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ బిఫోర్ స్టడీయింగ్ లా. అదర్వైజ్ ఆల్సో ఒకవేళ అలాంటి అవకాశం రాకపోతే కూడా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ గ్యాదర్ చేసుకోవడానికి ట్రై చేయాలి. లైఫ్ ఎక్స్పీరియన్స్ గ్యాదర్ చేసుకోవడానికి ట్రై చేయడం అంటే కేవలం లా ప్రాక్టీసే కాకుండా, పొద్దున్న లేచి లా ప్రాక్టీసే కాకుండా, స్టార్టింగ్లో లా ప్రాక్టీస్ చేస్తూ ఎవరికి ఇల్లు గడవదు, అది వేరే సంగతి. వేరేది ఏదన్నా కొంచెం రీజనబుల్లీ విత్ ఇన్ బార్ కౌన్సిల్ రూల్స్లో ఏదన్నా ఇన్వెస్ట్మెంట్స్ కానీ బిజినెసెస్ కానీ అట్లాంటివి చేసుకోవచ్చు. ఓకే, దీనికి కూడా బార్ కౌన్సిల్ రూల్స్ ఉంటాయి. ఈక్వల్ టు గవర్నమెంట్ జాబే టెక్నికల్గా చెప్పాలంటే అన్ని రూల్స్ ఉన్నాయి అడ్వకేట్కి. ఓకే, చెప్పాను కదా ఇందాక, మోస్ట్ రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ కాబట్టి అన్ని రూల్స్ పెట్టేశారు. కాకపోతే రిస్ట్రిక్షన్స్ ఎక్కువ. సో అట్లా ఏదన్నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటే కనుక, ఇప్పుడు ఈ మధ్య ఎవరికైనా జాబ్ ఇవ్వాలంటే యూ టెల్ మీ వన్ ఆఫ్ యువర్ బెస్ట్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు కార్పొరేట్స్లో. ఎందుకు? ఆ లైఫ్ ఎక్స్పీరియన్స్ షేప్స్. సో ఎప్పుడైతే నీకు లైఫ్లో వేరే వాళ్ళు కూడా మోసం చేస్తారో నాలెడ్జ్, విజ్డమ్ ఎక్కువ వస్తుంది. సో జనరల్ ఫిలాసఫీ ఏంటంటే యూ గెట్ విజ్డమ్ అండ్ మెచ్యూరిటీ బై డ్యామేజ్, నాట్ బై ఏజ్. సో డ్యామేజ్ జరగాలంటే కనుక నువ్వు వేరే ఇన్వెస్ట్మెంట్స్ కానీ వేరే ఎక్సెప్ట్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఒక్క క్లయింట్ దగ్గర నుంచే కాకుండా వేరే సోర్సెస్ ఆఫ్ రెవెన్యూ కూడా నువ్వు ఎప్పుడైతే ట్రై చేస్తావో నీకు ఫెయిల్ అవుతావు, లైఫ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. మోసం చేస్తారు, లైఫ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. దెన్ యూ విల్ అండర్స్టాండ్ క్లయింట్స్ మోసపోయాను సార్ నేను వస్తే నీకు అర్థమవుతుంది. ఓకే, అసలు నువ్వే మోసపోకపోతే క్లయింట్ చెప్పేది ఏం అర్థమవుతుంది? అంత థియరీలాగా ఉంటుంది. అసలు మోసం అనేది ఉందా ప్రపంచంలో అని ఉంటుంది సార్. మీరు అందుకనే ఇంకోటి కూడా అంటారు, ఒక అడ్వకేట్ ఒక్కరోజన్నా జైలుకి వెళ్ళి రావాలంటారు. వాడు ఒక్కరోజన్నా జైల్లోకి వెళ్ళి కూర్చుని వస్తే, ఎవడైనా బెయిల్కి వస్తే ముందు డబ్బులు మాట్లాడు, లేకపోతే జైలు జీవితం అంటే ఏంటో తెలియదు కదా. అసలు జైలుకి వెళ్ళి రావడం అన్న ఎక్స్పీరియన్స్ ఒక్కరోజు అయినా సరే ఏం చేస్తారు, మొత్తం బాటలు ఇప్పి మొత్తం చెకింగ్ చేస్తారు కదా సినిమాల్లో చూపించినట్టు, అది జరిగితే బాగుంటుంది. ఒక్కసారన్నా ఒక అడ్వకేట్ ఒక్కరోజన్నా జైల్లో ఉండాలంటారు. ఎందుకన్నారన్నమాట? జస్ట్ బికాస్ ఆఫ్ ఇది చెప్పడానికే కదా, వాడికి లైఫ్ ఎక్స్పీరియన్స్ రావాలనే కదా చెప్పి. ఓకే ఓకే. సో అట్లా నేనేంటంటే ఐ స్టార్టెడ్ ఇన్ 2015. దాదాపు మొత్తం ఒక 1000 కేసెస్. ఏజ్ ఎంత సార్? మై ఏజ్ 2038. 38. ఓకే. సో 10 years. 38లో స్టార్ట్ చేశాను చదవడం. ఓకే. 41లో కంప్లీట్ చేశాను. 41, 42. నా 52 కాబట్టి 10 years. ఓకే. 38లో ఎందుకు చదవాలనిపించింది సార్? ఆ డెస్టినీ. నేను డెస్టినీ అని ఎందుకు అంటున్నానంటే, మేబీ ఇట్స్ ఇన్ మీ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. నేను బిజినెస్ చేసినప్పుడు కూడా పుస్తకాలు కొనుక్కొని చదవడము, కన్వీనియన్స్ బై డిసిజా అని ఒక పుస్తకం విచ్ వాజ్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద సిలబస్ ఆఫ్ ఉస్మాన్ యూనివర్సిటీ. కన్వేయన్స్ బై డిసిజా అంటే ఎలా రాయాలి, ఎలా డ్రాఫ్టింగ్ ఎలా చేయాలి అన్న దాని మీద ఒక ప్రిస్క్రైబ్డ్ సిలబస్ బుక్ అనమాట. ఓకే. అది నా ఇంట్లో 97లో ఉంది నా దగ్గర. ఓకే. అప్పుడు మీరు లాయర్ కాదు, చదవాలని అని కూడా అనిపించలేదు. I don't know that there is lawyer in me. I don't know that I have to study law. But that is right in my library right from 97. Why? అప్పుడు నాకు డెస్టినీ అనిపించింది. ఓకే ఓకే. మేబీ అది కరెక్ట్ కూడానేమో. అంటే నాకు సరైన గ్రౌండ్ అది దొరకలేదు. ఇప్పుడు గల్లీలో తిరుగుతున్నానేమో, మెయిన్ రోడ్కి అప్పుడే వచ్చా. దిస్ ఇస్ మై మెయిన్ రోడ్. ఓకే. అందుకని నేను షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో 1000 కేసెస్ చేశాను. డైరెక్ట్గా చదువుకునే రోజుల్లోనే హైకోర్టులో ఆర్గ్యూ చేశాను. ఆ చదువుకునే టైంలోనే వేరే అడ్వకేట్స్ని ఎంగేజ్ చేసుకుని 30 కేసులు చేశాను. లీగల్ నోటీసులు క్లయింట్స్ అప్పుడే. నాకు ఫస్ట్ కేసు నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు చేశాను. 2012లో నాకు కొలీగ్ ఒక ఆయన కేసు ఇచ్చాడు. ఓకే. స్టడీ ఫస్ట్ సెమిస్టర్లో కేసు. ఆయన నన్ను చూసి ఎందుకు ఇచ్చాడు ఆయనకి తెలియాలి. అది కూడా చేశాను. ఆయన పేరు శ్రీకాంత్ అని బిఎస్ఎన్ఎల్లో పనిచేస్తారనమాట. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఆయన ఫస్ట్ ఒక లాయర్గా రికగ్నైజ్ చేశాడు నన్ను యాజ్ ఎ స్టూడెంట్. ఆయన జిఎం బిఎస్ఎన్ఎల్. లేదు, స్టూడెంట్గా. ఓకే. స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇద్దరం కలిసి క్లాస్మేట్స్ నేను. ఆయన బిఎస్ఎన్ఎల్లో జనరల్ మేనేజర్, సీనియర్ మోస్ట్ పొజిషన్. ఓకే. నన్ను మేము ఇద్దరు మాట్లాడుకునేవాళ్ళం. మరి నా దగ్గర ఏం కనపడిందో తెలియదు ఆయనకి. ఆయన 10,000 ఇచ్చి కేసు, వాళ్ళ భార్యకి సంబంధించిన కేసు, ఏదో కాలేజీలో కేసు, శాలరీ ఇష్యూస్ ఏదో ఉంటే అప్పుడు నేను ఒక లాయర్ని ఎంగేజ్ చేసుకుని, మరి నేను నా లీగల్ నోటీస్ ఇవ్వలేనుగా, అదే లాయర్ని ఎంగేజ్ చేసుకుని అందులో కొన్ని డబ్బులు లాయర్కి ఇచ్చి లీగల్ నోటీస్ నేనే డ్రాఫ్ట్ చేసి ఆ లాయర్ సంతకం పెట్టించుకుని పంపించి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. ఓకే ఓకే. మీరు ఫస్ట్ జనరేషన్ అంటున్నారు కదా. నార్మల్గా ఇప్పుడు నేను విన్న దాని ప్రకారం
మార్కెట్లో ఫస్ట్ జనరేషన్ లాయర్స్కి వాల్యూ ఉండదు, లేదా వాల్యూ ఉన్నా సరే కేసెస్ రావు, కేసెస్ వచ్చినా సరే ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉంటాయి అని ఒకటి ఉంది. సూపర్ స్టార్ అని షారుఖ్ ఖాన్ ది సినిమా వచ్చింది చూసారా? మ్మ్. ఒక సింగర్ గురించి షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్ సినిమా తీశాడు. మ్మ్. సూపర్ స్టార్ సమ్ సింగర్ అనమాట. అందులో గ్లాస్లో బబుల్స్ పైకి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. మ్మ్. అయితే అలాగే టాలెంట్ ఉన్నాడు ఆటోమేటిక్గా బబుల్లోకి పైకి వచ్చేస్తాడు. ఓకే. సో ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్ అన్నది ఏమన్నా చాలా తక్కువ మంది సెకండ్ జనరేషన్ ఉంటారు, మోస్ట్లీ ఫస్ట్ జనరేషన్ ఉంటారు. ఓకే. ఓకే. ఇట్స్ ప్యూర్లీ టాలెంట్. మ్మ్. టాలెంట్ లేకపోతే ఈ ఫీల్డ్లో చదవాలన్న కసి, తెలుసుకోవాలన్న కసి, హెల్ప్ చేద్దామన్న కసి, నాలెడ్జ్ గ్యాదర్ చేద్దామని కసి, పీల్చుదాం నాలెడ్జ్ని, చదవడం కాదు పీల్చడం, మ్మ్. మ్మ్. ఆ కసి లేకపోతే ఈ ఫీల్డ్లో ఉన్నాం. అదే. మెయిన్ నాలెడ్జ్, హార్డ్ వర్క్ చేస్తేనే ఈ ఫీల్డ్లో ఉండగలుగుతారు. మ్మ్. చదవాలి. ఓకే. ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా సార్ ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్కి నాలెడ్జ్ వైజ్గా? డెఫినెట్గా సెకండ్ జనరేషన్ వీక్ ఉంటారు. వీక్ ఉంటారు. అంతేగా మరి. ఓకే. ఎందుకంటే అంతా వడ్డించిన విస్తారుగా. ఫస్ట్ జనరేషన్ లాయర్ ఇప్పుడు నేను ఉన్నాను, నాకెవ్వరూ సీనియర్ దగ్గర చేయలేదు. నేను డైరెక్ట్గా కోర్ట్స్లోకి వెళ్ళాను. అక్కడ అటెండర్తో మాట్లాడుకోవడం, వాడి కాళ్ళు పట్టుకోవడమో వాడి చేతులు పట్టుకోవడమో ఏదో చేసి అక్కడి నుంచి ఫార్మాట్స్ తెచ్చుకోవడం. అప్పట్లో ఓకే. వాడిని హెల్ప్ చేయమండడం, ఏదో ఫార్మాట్ అయిపోయిన కేసు ఏదో ఫార్మాట్ ఎక్కడి నుంచో తీసుకోమండడం, కాపీస్ తీసుకోవడం, అట్లా తెలిసిన అడ్వకేట్స్ దగ్గరికి వెళ్ళి ఏదైనా క్లోజ్ అయిన ఫైల్ ఇవ్వమని అడగడం, ఆ ఫార్మాట్ తీసుకోవడం, పుస్తకాల్లో డ్రాఫ్టింగ్ పుస్తకాలు కొనుక్కోవడం, అట్లాగే చేసుకున్నాను. ఓకే. ఓకే. నేను ఎక్కడ జాయిన్ కాలేదు. అనిపించలేదు నాకు. బార్ కౌన్సిల్ రూల్స్ కూడా లేవు, అట్లా ఎవరి దగ్గర కంపల్సరీ చేయాలని రూల్ ఏం లేదు. ఆల్రెడీ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల నాకు అనిపించలేదు. అనిపిస్తే వెళ్ళేవాడిని, సిగ్గుపడేది ఏం లేదు. పని నేర్చుకోవడానికి కాలేజ్కి వెళ్ళేవాడిని, సీనియర్ దగ్గరికి వెళ్ళాను. చదువుకోవడానికి కాలేజ్కి వెళ్ళినప్పుడు సీనియర్ దగ్గర కూడా వెళ్ళేవాడిగా. కానీ నాకు అనిపించలేదు. కాబట్టి ఫస్ట్ జనరేషన్ అంటే కష్టంగా ఉంటుంది. డెఫినెట్గా ఫస్ట్ జనరేషన్ లాయర్స్ కష్టంగా ఉంటుంది కంపేర్డ్ టు సెకండ్ జనరేషన్. వాళ్ళకి సెకండ్ జనరేషన్కి మొత్తం అంతా వడ్డిచ్చిన ఇస్తారు కాబట్టి, లైక్ నెపోటిజం అందులో అంత ఈజీ కాదు. అందుకని నెపోటిజం లాగే ఇది కూడా ఏదో గ్రౌండ్ దొరుకుతుంది తప్ప ప్రూవ్ చేసుకోవాలి. నాలెడ్జ్ లేకపోతే అవుట్. నాలెడ్జ్ ఉన్నాడు ఇందులో, నాలెడ్జ్, టెక్నిక్, లాజిక్, హార్డ్ వర్క్ ఉన్నవాడిని ఎవడో బీట్ చేయలేడు. సార్ నేను ఇందాక నేను మిమ్మల్ని ఏజ్ ఎందుకు అడిగాను అని అంటే, నేను మొన్న ఎల్ఎల్బి సెకండ్ సెమ్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు నా రూమ్లో అందరూ ఆల్మోస్ట్ ఏజ్ బారోళ్ళే కనిపించారు సార్. కరెక్ట్. ఎంత ఏజ్ బారోళ్ళు అంటే మా డాడీ ఏజ్ ఉన్న వాళ్ళు కనిపించారు. కరెక్ట్. ఒక కపుల్ కనిపించారు నాకు. కరెక్ట్. వాళ్ళిద్దరు మొగుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి రాస్తున్నారు. ఏంటి ఈ ఏజ్లో రాస్తున్నారు అంటే ప్యాషన్, మాకు ఎప్పటి నుంచో అలా. ప్యాషన్ కంటే కూడా ఐ వుడ్ సే చాలామంది ప్రాబ్లమ్స్ సొసైటీలో ఫేస్ చేయలేక కూడా లా చేసేవాళ్ళు ఉన్నారు. అవును. కొంతమంది కేసెస్ వైఫ్స్ అయితే హస్బెండ్ మీద కేసులు పెట్టి అడ్వకేట్స్ని ఎఫర్ట్ చేసుకోలేక, అడ్వకేట్స్ వాళ్ళు ఎప్పుడు మేము బిజీగా ఉంటాం, వీ కాంట్ గివ్ లైక్ వేరే కస్టమర్ సర్వీస్ లాగా చేయలేము, వాళ్ళు అలా ఎక్స్పెక్ట్ చేస్తారు, డబ్బులు ఇస్తారు కాబట్టి అలా ఎక్స్పెక్ట్ చేస్తారు. అట్లా చేయలేము, ఎందుకంటే 10:30 to 5 కోర్టులో ఉండాలి. ఓకే. 10:30 to 5 అంతే కదా, కోర్ట్ టైమింగ్స్ అవే. సో 10:30 to 5 కోర్టులో ఉండాలంటే పొద్దునంతా మా కార్యక్రమాలన్నీ చేసుకున్నప్పుడు పొద్దున క్లయింట్స్ని కలవడం కష్టం. 5 తర్వాత ఆఫీస్కి రావాలి, క్లయింట్స్ కలవాలి, వాళ్ళు 10 వరకు వస్తారు. 10 తర్వాత మళ్ళీ టైం దొరుకుతుంది మాకు ఇంటికి వెళ్ళడానికి. సో ఇంత మళ్ళీ ఇంటికి వెళ్ళి చేసేది ఏమి ఉండదు. సో ఈ ప్రాసెస్లో వాళ్ళ ఫోన్ కాల్స్ తీయకపోవడం, ఇది తీయకపోవడం వలన వాళ్ళకు మేము రూడ్గా బిహేవ్ చేసినట్టు కనబడుతుంది. బట్ యాక్చువల్లీ మా వర్క్ ప్రెషర్ అట్లా ఉంటుంది. ఓకే. సో దానివల్ల కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, మన డబ్బులు ఇచ్చి ఇంత వీటి చుట్టూ ఇలా తిరగాల అలా తిరగాల అని చెప్పేసి ఆ కోపం వచ్చి చదివేవాళ్ళు కొంతమంది ఉన్నారు. లాయర్స్ని ఎఫర్ట్ చేసుకోలేక చదివేవాళ్ళు కొంతమంది ఉన్నారు. సమాజంలో ప్రాబ్లమ్స్ మన ప్రాబ్లమ్స్ మనమే సాల్వ్ చేసుకుందాం, దానంత ఫూలిష్ పని ఇంకోటి లేదు. ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి లా చదవడం కరెక్ట్ కాదు, కానీ అలా చదివేవాళ్ళు ఉన్నారు. ఓకే. దట్స్ రాంగ్ అప్రోచ్. అందుకని వీళ్ళందరూ కూడా దాదాపు నేను చదువుకున్న టైంలో తెలుసు, మా చదివిన మాట ఏంటంటే 40,000 మంది రాస్తారు, చదువుతారు. ఓకే. 4,000 మంది ప్రాక్టీస్కి వస్తారు. ఓకే. అంతే. నాతో చదివిన వాళ్ళు 10% ప్రాక్టీస్కి వచ్చారు.
400 మంది 10 years చేస్తారు, 5 years చేస్తారు ప్రాక్టీస్. 40 మంది తర్వాత చేస్తారు. ఓకే ఓకే. మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని సస్టైన్ చేయలేరు. మనీ ఉండదు స్టార్టింగ్లో. అయితే లేట్ లతీఫ్లు అందరూ కూడా తర్వాత చదవడం అన్నది ఇట్స్ జస్ట్ ఇందాక చెప్పిన రీజన్స్ కోసమే చదువుతారు. ఓకే ఓకే. ఎందుకంటే ఆల్రెడీ కెరియర్ కోసం చదివే వాళ్ళు ముందే చదువుతారుగా, తర్వాత చదువుతున్నారంటే మధ్యలో ఏదో జరిగింది. ఇప్పుడు నా విషయం ఏంటంటే నాకు పర్సనల్గా లైఫ్ ఇష్యూస్ నాకు కొన్ని ఉన్నాయి. ఆ ఇష్యూస్ వలన నాకు సరిగ్గా అప్పుడు ఒక మొక్క పైకి రావాలంటే కనుక సరైన గ్రౌండ్ దొరకందే రాదు, ఆ టైం పట్టేస్తుంది. సో అట్లా మేజర్గా లాకి నేను గమనించింది ఏంటంటే ఫైనాన్షియల్గా సౌండ్ అయిన తర్వాత ప్రాక్టీస్లోకి వస్తే లా ప్రాక్టీస్ వేరేగా ఉంటుంది, ఫైనాన్షియల్గా సౌండ్ కాకముందు లా ప్రాక్టీస్లోకి వస్తే వేరేగా ఉంటుంది. ఇట్స్ బెటర్ టు బికమ్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ బిఫోర్ కమింగ్ టు లా ప్రాక్టీస్. ఓకే ఓకే. ఇనిషియల్ ఫేజ్ టఫ్గా ఉండదు కదా. సీనియర్స్ స్టార్టింగ్లో డబ్బులు ఇవ్వరు, నీ వర్క్ రాదు. లా ఈజ్ లైక్ సైక్లింగ్. పుస్తకంలో చదివిన దానికి సైకిల్ ఎక్కిన దానికి ఎంత తేడా ఉంటుంది. ఇమాజిన్ లర్నింగ్ హౌ టు రైడ్ ఎ బైసికల్ ఇన్ ఎ బుక్ అండ్ రైడింగ్ బైసికల్ ఆన్ ద రోడ్. ఎంత డిఫరెన్స్ ఉంది. లా ఈజ్ లైక్ దట్. అంత డిఫరెన్స్ ఉంది. సో అంత డిఫరెన్స్ ఫ్రెషర్కి ఏం తెలియదు. ఓకే. అండ్ వెంటనే జీతం కావాలంటాడు. ఐఎమ్ గుడ్ స్టూడెంట్, నేను చదువుకున్నాను, ఇంత కష్టపడ్డాను, ఫస్ట్ క్లాస్ వచ్చింది, డిస్టింక్షన్ వచ్చింది, నాకు జీతం కావాలి, నీకు వర్క్ రాదు. మళ్ళీ నువ్వు నా దగ్గర ఒక 10 years చేస్తే తప్ప నీకు వర్క్ రాదు. వర్క్ రాకుండా జీతం ఇచ్చావు అనుకోండి, అది స్కూల్కి వెళ్ళడానికి డబ్బులు ఇస్తున్నట్టు అనమాట. సో నార్మల్గా మనకి కోర్ట్ అంటే మనకి మూవీస్లో ఎలా చూపిస్తారు, ఇటు సైడ్ ఒక బోన్, ఇటు సైడ్ ఒక బోన్, అక్కడ జడ్జి ఉంటారు, ఇక్కడ ఇద్దరు కోర్టులు ఉంటారు. మీ ఫస్ట్ కేసు అసలు కోర్టు అట్మాస్ఫియర్ కూడా ఇలాగే ఉంటుందా? అంటే చెప్పాను కదా, కేసు అన్నది ప్రాబ్లమ్గా చూడాలి. ఓకే. సో ఆ ప్రాబ్లం అన్నది లీగల్ నోటీస్తో సాల్వ్ అయిపోయి ఉంటాయి, కోర్టుకు వచ్చి ఫైల్ చేసిన తర్వాత సాల్వ్ అయిపోయి ఉంటాయి, మధ్యలో సాల్వ్ అయిపోయి ఉంటాయి, చివరి వరకు వెళ్ళి సాల్వ్ అయిపోయి ఉంటాయి. ఏదైనా సరే క్లయింట్కి కావాల్సింది ఏంటి? సొల్యూషన్. సో కేసు గెలవడమా సాల్వ్ అవ్వడమా అన్నది దేర్ ఆర్ మెనీ ఎవెన్యూస్ అన్నమాట, ఒక్కటే కాదు. సో అట్లా నా ఫస్ట్ కేసు నేను చెప్పిన దాంట్లో ఏంటంటే వాళ్ళకి లీగల్ నోటీస్ వేరే అడ్వకేట్ ద్వారా ఇప్పించాను. ఓకే. సో అది సాల్వ్ చేసినట్టే కేసు అది. అట్లాగే ఒకసారి ఎక్కడో మేము బార్కి వెళ్తే అక్కడ కూలింగ్ వాటర్కి ₹1 ఎక్స్ట్రా ఛార్జ్ చేశాడు. ₹1 ఎక్స్ట్రా ఛార్జ్ చేశాడు బికాస్ ఆఫ్ కూలింగ్ అన్నాడు. అది నేను కేసు వేస్తే ₹1కి 10,000 ఇచ్చారు. అవతలవాడు భయపడ్డాడు. ఓకే. మళ్ళీ బార్ లైసెన్స్ ఎక్కడ క్యాన్సిల్ అయిపోద్దా అనుకుని వాడు కాంప్రమైజ్కి వచ్చాడు. మేము అడిగింది 10,000 ఎంతో కాంపెన్సేషన్ అడిగాం కన్స్యూమర్ కోర్టులో, అది ఇచ్చాడు. సాల్వ్ అయిపోయిందిగా ప్రాబ్లం. ఓకే ఓకే ఓకే. సో కేసు అన్నది అలా మీరు ప్రాబ్లంగానే చూడాలి. క్లయింట్కి ప్రాబ్లమే అది. మనం 10 సంవత్సరాలు చేస్తామా, 20 సంవత్సరాలు చేస్తామా, 10 రోజులు చేస్తామా, 1 రోజు చేస్తామా, వాడికి అనవసరం. ఈ సింప్లీ బయింగ్ సొల్యూషన్ ఫ్రమ్ అస్. ఓకే. అంతేనా మీ క్వశ్చన్? ఇందాక వేరేది ఇది ఒక పార్ట్ సార్. మీరు కోర్టు ఫేస్ చేసేటప్పుడు కోర్టులో ఇవన్నీ ఉంటాయా అని అడుగుతున్నారా? అవి అలా ఉండదు. అది రియాలిటీ కాదు. అసలు సినిమాల్లో చూపించేది చాలా తక్కువ. ఓకే. కోర్టులో జరిగేది డ్రామా, ప్రోమాక్స్, ల్యాగ్. మరి కాదా? ఇన్ని సంవత్సరాలు కోర్టు కేసులు నడుస్తున్నాయంటే దాని అర్థం ఏంటి? ఓకే. కోర్టులో ఇన్స్టెంట్, మీకు మూవీస్లో చూపించేది ఇన్స్టెంట్. అవును, అట్లా ఉండదు. ఓకే. కోర్టు చాలా స్లోగా. ఎందుకంటే ఎందుకు చేయాలంటే అట్లా ఇట్స్ అ లాస్ట్ రిసార్ట్ కదా. ఇప్పుడు బయట తప్పులు చేస్తే కోర్టుకు వస్తారు, కోర్టులో తప్పులు చేస్తే ఇంకేడ పోవాలి. అందుకని చాలా కేర్ఫుల్గా చేస్తారు, చాలా స్లోగా చేస్తారు, కరెక్ట్గా చేస్తారు, తప్పులు జరగడానికి ఆస్కారం లేకుండా చేస్తారు. నేను అడిగింది అట్మాస్ఫియర్, ఈ బోన్ ఇట్ సైడ్ అలా ఉండదు. ఓకే. నేను ఎందుకు అడుగుతున్నాను, ఇప్పుడు కోర్టు అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో అన్నది ఇప్పుడు మీరు లైవ్ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు అంతా లైవ్. ఓకే. యూట్యూబ్లో వస్తుంది, మీకు చూడండి, మీకు అర్థమవుతుంది. జస్ట్ విట్నెస్ స్టాండ్స్ కొన్ని చోట్ల ఉంటాయి, విట్నెస్ అందులో ఉండాలి అని చెప్పేసి ఉంటాయి కొన్ని చోట్ల చైర్స్ ఉంటాయి. అన్ఫార్చునేట్లీ ఏంటంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు కోర్టు కట్టాలంటే డబ్బులు గవర్నమెంట్ ఇవ్వాలి. ఓకే. స్టేట్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంటే కదా. ఈ జ్యుడిషియల్ సిస్టమ్ మొత్తం స్టేట్ పరిధిలో ఉందా సార్, సెంట్రల్?
లేదు స్టేటే మీకు చార్జ్ టు ద బడ్జెట్ అని చెప్పేసి ఉంటుంది కాన్స్టిట్యూషన్లో. జ్యుడిషియరీ ఏ బిల్లు పెడితే ఆ బిల్లు ఇప్పుడు బడ్జెట్లో ఉండదు. జ్యుడిషియరీకి సంబంధించిన ఎక్స్పెండిచర్ మీరు చూస్తే ఎప్పుడు కూడా బడ్జెట్లో జ్యుడిషియరీకి ఇంత అని ఉండదు. ఎందుకు ఉండదంటే జ్యుడిషియరీ ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టుకోవచ్చు. చార్జ్ టు బడ్జెట్ అంటారు. కన్సాలిడేటెడ్ ఫండ్కి చార్జ్ చేస్తారనమాట. బిల్లు పంపిస్తే పే చేయాలి ట్రెషరీకి. ఓకే. సో అలాంటప్పుడు పంపించారు. మా జ్యుడిషియరీలో కొంచెం ఎక్కువ కదా, ఇవి ఎథిక్స్ అన్నీ ఎక్కువ కాబట్టి అంత తొందరగా చేయరు. ఒకటి. సెకండ్, గవర్నమెంటే కట్టాలి బిల్డింగ్స్ అని. అది కోర్ట్ బిల్డింగ్స్ కట్టుకోరు. అదే. సో గవర్నమెంట్ కొంచెం చిన్నచూపు ఉంటుంది కోర్ట్స్ అంటే. అన్ఫార్చునేట్. కోర్టులో టాయిలెట్స్ ఉండవు. కొన్ని కోర్ట్స్లో టాయిలెట్స్ ఉండవు. అవునా? సరిగ్గా ఉండవు, నీళ్ళు ఉండవు. మరి ఛార్జ్ చేసుకోవాలి బడ్జెట్కి ఛార్జ్ టు ఫండ్ చేయరు. ఇది ఎవరు చేయరు సార్? కోర్టే చేసుకోవాలి. కోర్ట్ అంటే అథారిటీ ఎవరు ఉంటారు? జడ్జి ఉంటారు. అదే మనది కోర్టుకి 2 పార్ట్స్ ఉంటాయి ఇప్పుడు కూడా. జ్యుడిషియరీ మెయిన్ మనకు కనపడేది. ఇంకా అడ్మినిస్ట్రేటివ్ సైడ్ అని ఒకటి ఉంటుంది. ఆ అడ్మినిస్ట్రేటివ్ సైడ్ అంతా చూస్తారు. ఓకే. కోర్టులో జడ్జి ఒకటే కాదు కదా, ఆయనకు 10 మంది స్టాఫ్ ఉంటారు. ఓకే. సూపరింటెండెంట్, తర్వాత జూనియర్ అసిస్టెంట్ అని, రికార్డ్ కీపర్ అని, అట్లా రకరకాల స్టాఫ్స్ ఉంటారు. ఫైల్స్ అని జాగ్రత్త పెట్టాలి కదా, ఎవరు ఉండాలి ఫైల్స్ అవి. సో వీళ్ళంతా అడ్మినిస్ట్రేటివ్ సైడ్ ఆఫ్ ద కోర్ట్ అనమాట ఇదంతా. ఓకే. అదే ఎందుకు ఎవరు ఛార్జ్ చేస్తారు? అదే చెయ్యాలి, చేస్తారు. ఇప్పుడు కోర్టే చేసుకోవాలి, ఖర్చు రాయడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అని నేను అనుకుంటున్నా. లేకపోతే కోర్ట్ బిల్డింగ్ గవర్నమెంట్ని అడిగితే, కోర్ట్స్ సరిగ్గా లేవని గవర్నమెంట్ని అడిగితే ఎంతసేపట్లో వస్తుంది అది? మరి అడగట్లా. అదే అంటే ఇప్పుడు నేను ఒక ఆర్టికల్ చదువుతున్నప్పుడు మన మొత్తం ఇండియాలో ఆల్మోస్ట్ 3 crores కేసెస్ పెండింగ్లో ఉన్నాయి. కరెక్ట్. సో మనకు ఉన్న ఫ్యాకల్టీ ఇన్ ద సెన్స్ లాయర్స్ అయితే కానీ ఎవరైనా రిజిస్టర్డ్ అన్రిజిస్టర్డ్ అందరూ కలిపి మహా అయితే ఒక 30 లక్షల మంది కూడా లేరు. సో ఇలాంటి మన దగ్గర గ్యాప్ అయితే కనిపిస్తుంది. గ్యాప్ కనిపించినప్పుడు ఫిల్ చేయడానికి గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఏంటంటే ఇందులో ఇందాక క్వశ్చన్లో చెప్పినట్టు ఇట్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. ఎవరు మాట్లాడాలి కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఈ పాయింట్. అడ్వకేట్కి ఇన్సెంటివ్ లేదు. ఓకే. దెర్ ఈస్ నో కైండ్ ఆఫ్ ఇన్సెంటివ్ బై ఫార్మ్ ఆఫ్ క్యాష్ ఆర్ కైండ్. ఓకే. కనీసం కైండ్ అంటే ఒక బిరుదో ఏదో ఒకటి సమ్ ఫార్మ్ ఆఫ్ దిస్ థింగ్ ఫర్. ఇప్పుడు జడ్జెస్కి కేసెస్ డిస్పోజ్ చేస్తే వాళ్ళకి ప్రమోషన్స్ ఉన్నాయి. జడ్జెస్కి. అడ్వకేట్స్ లేదు. అడ్వకేట్స్ క్లయింట్ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు కదా. తీసుకుంటే పని చేద్దాం. తీసుకున్నా పని చేయాలి కదా. తీసుకున్నాడు కాబట్టి పని చేయాలి కదా. తీసుకుంటాడు, పని చేయాలి. మరి ఎక్కువ పని చేసినందుకు ఏదైనా బెనిఫిట్ ఇస్తే ఎట్లా ఉంటుంది? గవర్నమెంట్ తరపు నుంచే. గవర్నమెంట్ తరపు నుంచే ఐదర్ క్యాష్ ఆర్ కైండ్. మీరు ఏమిస్తున్నారు? మేము ఇన్ని కేసెస్ మాకు తొందరగా చేస్తే అడ్వకేట్కి ఏంటి ఇన్సెంటివ్? ఓకే. పోనీ జడ్జ్ చేస్తారా అంటే జడ్జ్ చేయరు. పోనీ ఇంకోటి ఏదైనా క్యాష్ ఇన్సెంటివ్ ఇస్తారా అంటే ఇవ్వరు. అలా అదర్ వే లేట్గా చేస్తే ఫీజు ఎక్కువ వస్తుంది. మీరు ఇవ్వండి. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చారు. అడ్వకేట్స్ మీద అటాక్ జరుగుతుంటే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చారు. ఫీజు ఏమో చాలా నామినల్గా పెట్టారు. ఎందుకు పెట్టారు అది ఎవడు ఫాలో అవ్వడం. 2010 రూల్స్ ప్రస్తుతం అడ్వకేట్ ఫీ రూల్స్ ఇప్పటివరకు రివైజ్ చేయలే. అందులో ఎంత ఉంటుంది? ఇంకా పీనట్స్ అనమాట. ఇంకా అది నడుచుకుని సైకిల్ మీద వెళ్ళాలి ఆ ఫీజు తీసుకుని బతికితే. అంత తక్కువ ఉంటుంది. వర్కౌట్ కాదు. అన్ని ప్రైజెస్ పెరిగిపోతున్నాయి. అడ్వకేట్స్ ఫీజు అందుకే మీ ఇష్టం వచ్చినట్టు మీకు కావాల్సింది తీసుకోండి అంటారు. వాడి తెలివికి తగ్గట్టు తీసుకుంటాడు. వాడికి టాలెంట్ తగ్గట్టు తెలివికి తగ్గట్టు తీసుకుంటాడు. అట్లా కాకుండా మీరు ఫీజును కూడా అడ్వకేట్కి ఇచ్చే ఫీజు కూడా ఇప్పుడు మీరు డబ్బు లేనివాడికి సరే సర్వీస్ ఇస్తున్నారు. డబ్బు ఉన్నోడి దగ్గర నుంచి కూడా తీసుకునేవారు. ఏం చేయాలి? ఈ కోర్ట్ ఫీజు ఎలా కలెక్ట్ చేస్తారో అడ్వకేట్ ఫీజు కూడా కలెక్ట్ చేసేయాలి. ఎవరు కలెక్ట్ చేయాలి? ఇది గవర్నమెంట్ సిస్టమ్ తీసుకొచ్చి కలెక్ట్ చేయాలి. అది కోర్టు, గవర్నమెంట్, హైకోర్టు రూల్స్ అన్ని, కింద కోర్ట్స్ అన్ని రూల్స్ అన్ని హైకోర్టే ఫ్రేమ్ చేస్తుంది. తీసుకొచ్చి కోర్టులో కట్టేశారు అనుకోండి, లాస్ట్ వరకు అడ్వకేట్ ఉంటేనే ఈ ఫీజు వస్తుందని అనాలి. మధ్యలో వెళ్ళిపోతే ప్రపోర్షనేట్గా ఫీజు కట్ అయిపోద్ది అనాలి. ఓకే. అప్పుడు లాస్ట్ వరకు కేసు చేస్తాడు, క్లయింట్ని బాగా చూసుకుంటాడు, సర్వీస్ బాగా ఇస్తాడు, తొందరగా చేస్తాడు. సిస్టమిక్ లూప్ హోల్ కదా. సో స్పీడ్గా చేస్తే మాకేంటి ఇన్సెంటివ్? ఏమీ లేదు. స్లోగా చేస్తే ఇన్సెంటివ్ ఉంది, ఇంకా ఫీజు ఎక్కువ వస్తుంది.
ట్రూ మరి ఆ సిస్టమ్ మార్చుకోవాలి. ఇన్ని కోట్లు పెండింగ్ ఉన్నాయి, కేసెస్, జడ్జిలు లేరు. ఎవరికి కావాలి జడ్జెస్? అడ్వకేట్స్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే క్లయింట్ని మోటివేట్ చేసేది, డిమోటివేట్ చేసేది, కేసు క్లోజ్ చేసేది, చేయింది అడ్వకేట్. అడ్వకేట్ తలుచుకుంటే ఎంతసేపు? ఇద్దరు అడ్వకేట్స్ తలుచుకుంటే కేసుని కాంప్రమైజ్ చేసి, చాలా కేసెస్ రివెంజ్ డ్రామా. డబ్బునోడు కేసు వేసాడంటే రివెంజ్ డ్రామా అదంతా, రివెంజ్ కేసే. డబ్బు నోటితో ఎవడన్నా పెట్టుకుంటే వాడు టాప్ లెవెల్ అడ్వకేట్ని పెట్టుకుంటాడు డబ్బుతోటి. వాడు అడ్వకేట్ తోటి హీ ట్రైస్ టు బై జస్టిస్. సార్ ఇక్కడ అడ్వకేట్ ఇన్సెంటివ్ అంటున్నారు. ఒకవేళ అడ్వకేట్స్కి గవర్నమెంట్ ఇన్సెంటివ్ ఇస్తే కరెక్ట్ 20 సంవత్సరాల కేసు 2 సంవత్సరాలు అయిపోద్దా? అసలు 2 రోజుల్లో అయిపోద్ది. 20 సంవత్సరాలు కాదు. మరి ఈ 2 డేస్లో అంటే ఇప్పుడు గ్యాప్ తగ్గిపోతే మళ్ళీ ఎవిడెన్స్ని గ్యాదర్ చేయడము. రిటరిక్గా చెప్తున్నాను 2 రోజులని, కానీ కంపారిటివ్గా తక్కువ టైంలో అయిపోద్ది. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మాకు ఇన్సెంటివ్ వస్తున్నప్పుడు హ్యూమన్ నేచర్ ఏంటంటే ఇన్సెంటివ్ మీదే వర్క్ చేస్తారు అందరూ. మాకు ఇన్సెంటివ్ ఎలా వస్తుంది ప్రస్తుతం? రావట్లేదు. కేసు డిలే చేస్తే వస్తుంది కదా. ఓకే, ఆటోమేటిక్గా డిలే ఉంది. ఇప్పుడు సింపుల్ రీజన్, అడ్వకేట్ కేసు అర్థం కాకపోయినా వాయిదా తీసుకుంటాడు, జడ్జికి అర్థం కాకపోయినా వాయిదా తీసుకుంటాడు. వేరే దారి అర్థమైంది. అన్ని కేసులు జడ్జిలకు అర్థమైపోవాలని రూల్ ఏం లేదు. అన్ని కేసులు జడ్జిలకు అర్థమైపోతే ఇన్ని లెవెల్స్ ఆఫ్ కోర్ట్స్ ఎందుకున్నాయి? ఇన్ని లెవెల్స్ ఆఫ్ కోర్ట్స్ ఎందుకు అవసరం? ఈవెన్ హైకోర్ట్ జడ్జెస్ ఆల్సో మేక్ మిస్టేక్స్ కదా, అందుకనే కదా సుప్రీంకోర్టు ఉంది. కాబట్టి అట్లా అడ్వకేట్స్కి ఇన్సెంటివ్ ఇస్తే, అడ్వకేట్స్కి ఇప్పుడు జూనియర్ అడ్వకేట్స్ చాలా ప్రాబ్లం ఉంది. వాళ్ళకి డబ్బులు రావు, వర్క్ తెలియదు, డబ్బులు రావు. సో ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంప్లిమెంట్ చేయాలి. చదువులో 3 సంవత్సరాలు వాళ్ళని కోర్ట్స్లోనే తిప్పాలి. కాలేజ్ కాదు, డైలీ కోర్టుకు రావాలన్న వాళ్ళు. మార్నింగ్ కాలేజ్కి రావాలి. ఇప్పుడు మీరు ఎంబీబీఎస్ చేసే డాక్టర్స్ని చూడండి, మార్నింగ్ కాలేజ్కి పోతారు, మధ్యాహ్నం హాస్పిటల్కి వెళ్తారు. 4 years అట్లా వెళ్తారు. ఓకే, డాక్టర్స్. మరి అడ్వకేసీ కూడా అలాగే చేయాలి. అప్పుడు బోల్డ్ మంది స్టూడెంట్స్ ఉంటారు, మాకు కూడా అసిస్టెంట్స్ ఉంటుంది. ఏఐ వలన కూడా చాలా లాస్. జూనియర్ అడ్వకేట్స్ డ్రాఫ్టింగ్ అవసరం లేదు, కొంచెం నాలెడ్జ్ ఉంటే ఏఐ విల్ డ్రాఫ్ట్ 100 times బెటర్ దెన్ ఎనీ జూనియర్ అడ్వకేట్ ఇన్ 100th of the time. నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నది. నేను నా కేసు ఒకటి ఫెయిల్ చేయగా నేను ఏఐని యూజ్ చేసి అంటే చాలా డేంజర్. ఈరోజు సుప్రీంకోర్టు నిన్న ఒకటి వచ్చింది కదా, ఇర్రెలెవెంట్ సిటేషన్స్. అది సైటేషన్స్, లేని సైటేషన్స్ ఇస్తుంది. ఏఐ లాని క్రియేట్ చేసేస్తుంది, సెక్షన్ ప్రొవిజన్ ఆఫ్ లా క్రియేట్ చేసింది నాకు మ్యాటర్లో. తర్వాత ఇది ఉండదే అని సెన్స్, నాకు 6th sense చెప్పింది. తర్వాత చెక్ చేస్తే లేదు. ఎందుకు చెప్పామంటే సారీ అంటుంది. సో అన్ఫార్చునేట్ అది. సార్ ఇక్కడ మీరు కేసెస్ గురించి చెప్తున్నారు. ఒక లాయరు ఆన్ యావరేజ్గా ఒక సీనియర్ లాయరు ఎన్ని కేసెస్ చూస్తాడు సార్? ఎన్నైనా చేయొచ్చు ఆన్ యావరేజ్గా. అన్ని కేసెస్ అన్ని సీనియర్ లాయర్ అంటే మళ్ళీ వాళ్ళు టైం తీసుకుంటారు కదా? తీసుకోరు కదా. ఇప్పుడు ఇందులో 2 రకాలు. ఒకటి క్వాలిటీ కేసెస్ తీసుకుంటే టైం పెట్టచ్చు. ప్రతి కేసు మీద ఎక్కువ మనీ తీసుకుంటారు. కొంతమంది క్వాలిటీ చేస్తారు, తక్కువ చేస్తారు, ప్రతి కేసు మీద దృష్టి పెడతారు. ఓకే, అప్పుడు ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో. హరీష్ సాల్వే మాట అంటాడు, కోర్టులో 2 విషయాలు, ఎప్పుడు మాట్లాడాలో తెలవాలి, ఎప్పుడు నోరు మూసుకోవాలో తెలవాలి అంటాడు. ఓకే, వెన్ టు స్పీక్, వాట్ టు స్పీక్, వెన్ టు షట్ అప్. సో ఇది ప్లీడింగ్లో కూడా వస్తుంది, కేసు రాసినప్పుడు కూడా వస్తుంది, ఎంతవరకు చెప్పాలి. ఇప్పుడు వాడు బోచ్చడు బాధలు చెప్తాడు, అదంతా రాయడం మొదలు పెడితే వాడు ప్రూవ్ చేయలేడు. అది ఎవిడెన్స్ కావాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఏమైనా చెప్పు, ఎవిడెన్స్ ఏదైనా అడుగుతుంది కోర్టు. సో కేస్ షుడ్ బి బిల్ట్ ఆన్ ఎవిడెన్స్, కేస్ షుడ్ నాట్ బి బిల్ట్ ఆన్ ఎమోషన్. ఎవిడెన్స్ని బట్టి కేసు రాయగలిగే ఇంటెలిజెన్స్ ఉంటే అడ్వకేట్, అప్పుడు కేసు సాల్వ్ చేయడం ఈజీ. అర్థమైంది. అంతే తప్ప ఎమోషన్ తోటి మొత్తం 10 పేజీలు రాస్తారు. ఎమోషన్, మొగుడు కొట్టాడని, ఇదని అదని రాస్తారు. ఏం ప్రూవ్ చేయలేరు. వాళ్ళిద్దరి మధ్య జరిగింది ఎడ ప్రూవ్ చేస్తారు? నేను కొట్టలేదు అంటాడు. మెడికల్ బిల్స్ ఉండవు, నన్ను కొట్టాడు తిట్టాడు అంటారు, బాగానే ఉంటారు. పడినప్పుడు దెబ్బ మానిపోతుంది, కోర్టుకు వచ్చేటప్పటికి దెబ్బ ఉండదు. అలా పలానా రోజు కొట్టాడు అంటాడు, నేను కొట్టలేదు అంటాడు. ఎట్లా ప్రూవ్ చేస్తారు? అది ఎలా చేయలేరు. అందుకనే ఎవిడెన్స్ బేస్డ్ ఉండాలి. ఓకే, మనం హాస్పిటల్కి వెళ్ళామా, ఆ రోజు కొట్టినప్పుడు హాస్పిటల్కి వెళ్ళామా, ఫోన్పేలో పే చేసాం, అది కూడా చాలా ఎవిడెన్సే. మందులు కొన్నామా, అది కూడా చాలా ఎవిడెన్సే. డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఎవిడెన్స్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్.
సో అట్లా ఏదో ఎవిడెన్స్ బేస్డ్ కేసు చేయాలి అంటే కనుక మనకి టైం ఉండాలి, ఆలోచించాలి, స్ట్రాటజీ. ఓకే. కోర్టులో మోస్ట్లీ ఇట్ ఇస్ స్ట్రాటజీ, హౌ యూ బిల్డ్ ఎ కేస్ ఆన్ స్ట్రాటజీ. సో ఆ స్ట్రాటజీ లేనప్పుడు మనము ఫెయిల్ అయిపోతాం. ఇప్పుడు నెంబర్ ఆఫ్ కేసెస్ తీసేసుకుంటే ఆయన చెప్పిందంతా రాస్తారు, మళ్ళీ రేపు వాడు నేను చెప్పింది రాయలేదని అనకుండా ఉంటాడని కూడా రాసి పడేస్తారు. అవసరం లేనిది చెప్పేస్తారు, అవసరం ఉన్నది చెప్పేస్తారు, అవతల వాళ్ళకి దొరికిపోతారు. తెలివైనడు ఉన్నాడు అనుకోండి అవతలాడు, వెంటనే కేసు వాడు ఇప్పుడు కొన్ని చెప్పకూడదు, కొన్ని దాయాలి, అన్నీ చెప్పేసేట. సో నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే సార్, మీరు చెప్పిన బేస్ ప్రకారం మీరు ఆన్ అండ్ యావరేజ్ 10:30కి మీ ప్రొఫెషనల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ 5:30, 6కి ఎండ్ అవుతుంది. 2 టిఫిన్ బాక్సులు తెచ్చుకున్నారు అడ్వకేట్స్లు, మధ్యాహ్నం ఒకటి కోర్టులో తినడానికి, సాయంత్రం ఒకటి 10 గంటలకు 8 o'clock ఆఫీస్లో తినడానికి. సో ఇక్కడ 10:30 మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి 10:30 అవుతుంది. ఇది లాయర్ లైఫ్, ఇది కరెక్ట్. అదే జడ్జ్ దగ్గరికి వచ్చేసరికి మీరంటే మహా అయితే పర్ డేకి ఒక 5 కేసెస్ లేదా 10 కేసెస్ సీనియారిటీ బట్టి కేసెస్ బట్టి మేనేజ్ చేసుకుంటారు. కానీ ఆన్ యావరేజ్ ఒక జడ్జ్ ఎన్ని కేసులు ఉంటాడు సార్ ఈ లెక్క ప్రకారం? అంటే మీలాంటి లాయర్స్ ఎన్ని కేసులు వింటారు, ఎన్ని కేసెస్ చూస్తారు పర్ డే చూస్తారు? అంటే ఇప్పుడు ట్రయల్ కోర్టు అడ్వకేట్స్ వర్క్ వేరే ఉంటుంది, హైకోర్టు జడ్జెస్ వర్క్ వేరే ఉంటుంది. ఇప్పుడు హైకోర్టులోకి ట్రయల్ కోర్టులోకి తేడా ఏంటంటే, హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసు విన్న వెంటనే జడ్జిమెంట్ వస్తుంది. ఓకే. తర్వాత చెప్పడానికి ఉండదు. మీరు హైకోర్టు ప్రొసీడింగ్స్ చూస్తే ఆన్లైన్, ఎవ్రీ కేస్ కోర్ట్ విల్ డిసైడ్. అంత టైం తీసుకోవడానికి ఉండదు. ఓకే. అలా డిసైడ్ చేయాలంటే జడ్జిలు చదివి రావాలి. ట్రయల్ కోర్టులో అట్లా ఉండదు. ట్రయల్ కోర్ట్ ఈజ్ మోస్ట్లీ ప్రొసీజర్. అందుకనే మీకు సివిల్ ప్రొసీజర్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అని ఉన్నాయి. ఎందుకంటే అక్కడ జరిగేదే ప్రొసీజర్, స్టెప్స్. వీళ్ళు ఫైల్ చేసింది, వాళ్ళు ఫైల్ చేసింది, వీళ్ళ ఎవిడెన్స్, వాళ్ళ ఎవిడెన్స్, మోస్ట్లీ 90% ఈజ్ ప్రొసీజర్. బ్రహ్మ పదార్థం ఓన్లీ 10% జస్టిస్. అది బ్రహ్మ పదార్థం, అది తెలియదు. కానీ హైకోర్టులో 90% ఈజ్ జస్టిస్. ఓకే. హైకోర్టు జడ్జెస్ని జస్టిస్ అంటారు, కింద కోర్టు జడ్జెస్ని జడ్జ్ అంటారు. అక్కడికి వెళ్తే ఏదో ఒకటి చెప్పేస్తారు వాళ్ళు, గుడ్ ఆర్ బ్యాడ్, ఇంకా టాప్ లెవెల్ అది. ఓకే. టెక్నికల్లీ హైకోర్ట్ ఈజ్ ద హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ ద స్టేట్. వాట్ ఎవర్ దే ఆర్, ఇట్స్ బేస్డ్ ఆన్ సుప్రీంకోర్టు కాదు, హైకోర్టే హైయెస్ట్. సుప్రీంకోర్టు వేరే లెవెల్ తప్ప హైకోర్టు వరకు డెసిషన్ ఈజ్ ఫైనల్ డెసిషన్. సో ఫైనల్ డెసిషన్ వాళ్ళు టైం తీసుకోవడానికి లేదుగా, చెప్పాల్సింది చెప్పేస్తారు. ఓకే. ఏది చెప్పినా సరే అది బేస్డ్ ఆన్ ఎవిడెన్స్, 100% ఎవిడెన్స్. ఓకే. ఓకే. అదర్వైజ్ పైకి వెళ్ళితే పోతుంది అది. ఎవిడెన్స్ లేకుండా మోరల్ జడ్జ్మెంట్స్ అంటారు, వాటిని మొరాలిటీ మీద జడ్జ్మెంట్స్ ఇస్తే పైకి వెళ్ళిన తర్వాత అదే మొరాలిటీ ఉండాలని ఉందా జడ్జ్కి? ఏమన్నా రిలీజన్ బేస్డ్ ఇచ్చాడండి జడ్జ్, పైకి వెళ్ళిన తర్వాత వేరే రిలీజన్ జడ్జ్ వచ్చాడు, పోయింది, పక్కన పెట్టేస్తాడు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవిడెన్సే కదా, ఎవిడెన్స్ న్యూట్రల్ ఉంటుంది కదా. ఎవిడెన్స్ ఈజ్ నాట్ రిలీజన్ స్పెసిఫిక్, ఎవిడెన్స్ ఈజ్ నాట్ క్యాస్ట్ స్పెసిఫిక్, ఎవిడెన్స్ ఈజ్ నాట్ మనీ స్పెసిఫిక్. కాబట్టి ఎవిడెన్సే పైకి వెళ్ళే కొలది ఎవిడెన్సే చూస్తారు. ఓకే. లా అంతే, ఇంక వేరేదే లేదు. ఎవిడెన్స్ అంటే లాలో ఉందా లేదా చెప్పు, వేరేది మాకు చెప్పకంటారు. సో కమింగ్ బ్యాక్ టు మై క్వశ్చన్ సార్, సో ఆన్ అండ్ యావరేజ్గా జడ్జ్ ఒక 50 కేసెస్ అలా చూస్తారా సార్? హైకోర్టు జడ్జెస్ ఎక్కువ చూస్తారుగా. హైకోర్టు రోజుకి 200 కేసులు ఫైల్స్ చదివే కెపాసిటీ ఉంటుంది. హైకోర్టు జడ్జెస్ రోజుకి 200 లిస్ట్ అవుతాయి, 200 అటెండ్ అవుతారు, 200 చేసేవాళ్ళు ఉన్నారు. అంటే ఎలా గుర్తుంచుకుంటారు సార్? ఒక కేసును ఒక ఫార్మాట్ లో గుర్తుంచుకోవాలి అట్లా కాదు. అంటే ఎట్లుంటది అంటే సార్, నాకు ఇక్కడ ఎందుకో ఒక చిన్న డౌట్, తప్పుకో అనుకోకండి. ఇన్ని కేసెస్ చదువుతున్నప్పుడు ఎక్కడో సార్ కంగారులో సరే దీనికి ఒక తీర్పు ఇవ్వబోయి వేరే తీర్పు అలాంటి. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ అడ్వకేట్ లెవెల్లో చెప్తాను, తర్వాత జడ్జి లెవెల్లో చెప్తాను. సీనియారిటీ వచ్చే కొద్ది కూడా మాకు కేసు చెప్పిన వెంటనే అర్థమైపోతుంది, ఆ కేసు ఏంటో అర్థమైపోతుంది. వాడు నిజం చెప్తున్నాడా, అబద్ధం చెప్తున్నాడా, ఫేకా, రివెంజా, మనీయా, మోటివేషనా, అన్నీ కొంత ప్రాక్టీస్ చేసిన తర్వాత అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అర్థమైపోతుంది. ఇక మిగతాది ఎట్లా దాన్ని కన్క్లూడ్ చేయడం అన్నదే టైం అండ్ మనీ ప్లస్ ద రిమైనింగ్ గేమ్. అది చెప్పినట్టు కేసు అంటే జనరల్గా ఏంటంటే గుర్తుంటుంది. అది ఎలా గుర్తుంటుందో తెలియదు కానీ
కేసు ఆ ఇంట్రెస్ట్ పెట్టి మేము చూపిస్తామో ఏంటో కానీ కేసు కంటెంట్స్ గుర్తుంటాయి. అంటే ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇప్పుడు సొసైటీలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండవుగా. ప్రాబ్లమ్స్ కెన్ బి కేటగరైజ్డ్ యాజ్ మ్యారేజ్, మనీ, క్రిమినల్, మనీ చుట్టూతో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఓకే, మ్యారేజ్ చుట్టూతో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంకా వేరే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ల్యాండ్, అది కూడా మనీకి ఓకే. సో కేటగరైజ్డ్ 4-5 కేటగరీస్ ఎనీ ప్రాబ్లం. మనకి సొసైటీలో ఉండే 4-5 ప్రాబ్లమ్సే, కాకపోతే ప్రాబ్లమ్స్లో డిఫరెంట్ టైప్స్ అనమాట. మనీకి వచ్చింది అనుకోండి, క్యాష్, ల్యాండ్, గోల్డ్, ఇట్లా రకరకాల. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటివి మాకు గుర్తుంటాయి, టెక్నికల్గా గుర్తుంటుంది, రఫ్గా గుర్తుంటుంది, కేసు అయితే గుర్తుంటుంది. ఫైల్ చూసిన వెంటనే మెథడ్ వచ్చేస్తుంది. ఓకే ఓకే, పెడతాం కదా, దాని మీద దృష్టి పెట్టి రాసినప్పుడు కేసు అర్థమవుతుంది. ఒక పీరియడ్ ఆఫ్ టైం డాక్టర్కి ఎట్లా పల్స్ చూస్తే తెలిసిపోతుందో అట్లా తెలుస్తుంది. ఓకే. ఒక అడ్వకేట్, ఒక జడ్జ్ డాకెట్లో, కోర్టులో మినిమం 1500 కేసెస్ ఉంటాయి. ఓకే, 1500 కేసెస్ డాకెట్ అంటుంది, కోర్ట్ డాకెట్. కోర్టు ఇప్పుడు ఒక డాకెట్ అంటే, ఇప్పుడు సపోజ్ ఒక ఫైల్కి డాకెట్ ఉందనుకోండి, కవర్ని డాకెట్ అంటాం కదా, అట్లాగే కోర్టు డాకెట్ అంటే ఆ జడ్జ్ కింద ఎన్ని కేసులు ఉన్నాయి అన్నదానికి కోర్ట్ డాకెట్ అనమాట. ఓకే ఓకే. సో జడ్జెస్కి ఆ కేసు, ట్రయల్ కోర్ట్ జడ్జెస్ ప్రొసీజరే కదా చూసేది. వాడు బెయిల్, ఇప్పుడు సపోజ్ క్రిమినల్ మ్యాటర్ చేస్తున్నారు, వాడు వస్తాడు, వచ్చినప్పుడు ఆ స్టెప్ చూస్తాడు, అక్కడ ఆయన రాసుకుంటాడు, ప్రతిరోజు ప్రొసీడింగ్ రాస్తారు అక్కడ కోర్టులో, ట్రయల్ కోర్టులో. అది చూసిన వెంటనే ఆ స్టెప్కే అటెండ్ అవుతాడు ఆయన, మొత్తం ఫైల్ అంతా చదవడు. ఓకే ఓకే. మధ్యలో ట్రాన్స్ఫర్ అయిపోవచ్చుగా, మేము కూడా చదవం ఫైల్ అంతా, ఎందుకు చదవాలి? మధ్యలో కేసు వెళ్ళిపోతే కేసు తీసుకుంటాము, మధ్యలో అవతల రిప్లై ఇస్తాడు, ఆ రిప్లై ఇప్పుడు చదివి చేసేది ఏమి ఉండదు. రిప్లై తర్వాత ఇష్యూస్ వస్తాయి, వెంటనే వాడు ఏదో చెప్పాడని సరదాగా ఒకసారి చదువుతాం, కానీ దాన్ని పెద్దగా పట్టించుకోం. ఇష్యూస్ స్టేజ్ వస్తుంది అనమాట. ఇష్యూ స్టేజ్ వచ్చినప్పుడు మొత్తం చదవాల్సి వస్తుంది. సో ఇష్యూ స్టేజ్ లోపు కేసు వెళ్ళిపోతే క్లయింట్ తీసేసుకోవచ్చు కదా, ఎనీ టైం అడ్వకేట్ దగ్గర నుంచి ఫైల్ తీసేసుకోవచ్చు, ఓకే, ఎనీ టైం జడ్జి ట్రాన్స్ఫర్ అయిపోవచ్చు. మొత్తం అంతా చదివి ఏం చేయాలి? అలా అయితే మరి కేసుని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోకుండా, అది లాస్ట్లో కదా, ముందెందుకు చేయాలి? జడ్జిమెంట్ టైంలో కేసు అంతా చదివి కదా ఆర్గ్యుమెంట్ చెప్పాలి. ఇప్పుడు కేసుకి కోర్టులో ఒక ఫ్యాక్ట్ వస్తుంది, ఆ ఫ్యాక్ట్ని ప్రూవ్ చేయాలి. ఓకే, సపోజ్ నేను మీకు డబ్బు ఇవ్వాలి అన్నది ప్రూవ్ చేయాలి. ఓకే. సో ప్రూవ్ చేసిన తర్వాత ఫ్యాక్ట్ బికమ్స్ లా. లాలో రాస్తారు కదా, డబ్బు తీసుకున్నవాడు ఇవ్వకపోతే ఈ పనిష్మెంట్ అంటారు. ఆ లైన్కి సెట్ అవ్వడానికి ఫ్యాక్ట్ని ప్రూవ్ చేసిన తర్వాత ఆ లైన్ ఫార్మాట్లోకి వెళ్ళిపోతుంది. ఫ్యాక్ట్ బికమ్స్ లా వెన్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ట్రూ. ఓకే, లాలో ఏదైతే రాస్తారో అది అయిపోతుంది అనమాట. ఇట్ ట్రాన్స్ఫార్మ్స్, ఫ్యాక్ట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ టు లా వెన్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ విత్ ఎవిడెన్స్, ఆర్ ఇట్ డజంట్ బికమ్ లా వెన్ ఇట్ ఈస్ నాట్ ప్రూవ్డ్. ట్రూ, అగ్రీ. సో కాబట్టి ఇదంతా లాస్ట్ కదా జరిగేది, లాస్ట్ స్టెప్ కదా. ఇందాక మీకు చెప్పినట్టు నేను కేసు ఫైల్ చేశాను, మీరు రిప్లై ఇచ్చారు, నేను ఎవిడెన్స్ ఇచ్చాను, మీరు ఎవిడెన్స్ ఇచ్చారు, తర్వాత నేను ఆర్గ్యుమెంట్ చెప్పాను, మీరు ఆర్గ్యుమెంట్ చెప్పారు, తర్వాత జడ్జ్మెంట్. ఇక్కడ వరకు మన దగ్గర ఫైల్ ఉంటే చదవాలి. ఓకే, ఇక్కడ వరకు ఉంటుందో లేదో తెలియదు. ఓకే ఓకే. కానీ మరి కేసు ఫైల్ చేసేటప్పుడు కేసు మొత్తం ఒకసారి మీరు చూసుకునే ఉంటారు కదా? చూస్తాము. ఓకే, ఫైల్ చేసేటప్పుడు చూస్తాం, మధ్యలో వస్తుంది కేసు. మేమే ఫైల్ చేసిన కేసే రావాలని లేదు కదా, వేరే అడ్వకేట్ చేయలేక ఎన్ఓసి ద్వారా మా దగ్గరికి రావచ్చు, చూస్తాము. కానీ మా రోల్ చాలా లిమిటెడ్, లాస్ట్ వరకు ఉంటుందో లేదో తెలియదు. అప్పుడప్పుడు వేరే అడ్వకేట్ చేసిన తప్పులు మేము కరెక్ట్ చేయాల్సి వస్తుంది, మేము చేసిన తప్పులు వేరే అడ్వకేట్స్ కరెక్ట్ చేయాల్సి వస్తుంది. అప్పుడప్పుడు మేము రాసింది అడ్వకేట్ ఇంకా టోన్ డౌన్ చేసేయచ్చు. అప్పుడప్పుడు నేను సపోజ్ నన్నే నాకు కేసు ఇచ్చారు, నేను కొంచెం డీటెయిల్గా రాశాను, వేరే అడ్వకేట్ తర్వాత నన్ను ఎఫర్ట్ చేయలేక వేరే అడ్వకేట్ దగ్గరికి వెళ్ళారు. ఆ అడ్వకేట్ సింపుల్గా ఇదేంది అంత నాకు అర్థం కావట్లేదు అని సింపుల్ టోన్ డౌన్ చేసాడు అనుకోండి, మారిపోతుంది కదా. సో ఇదంతా కూడా ఈయన ప్రాసెస్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా లాస్ట్లో, అప్పటి వరకు ఉంటే లాస్ట్లో అది ఉంటుంది. జడ్జ్ కూడా అంతే, లాస్ట్లో కదా జడ్జ్మెంట్ ఇచ్చే ముందు కదా మొత్తం ఫైల్ అంతా చూడాలి. మధ్యలో ఎందుకు చూడాలి? ఫైల్ మధ్యలో స్టెప్ చూస్తారు అంతే. కానీ జడ్జిమెంట్ రావాలి, ఆ స్టేజ్ వరకు వచ్చిందంటే ఆ స్టేజ్ వరకు ఏ జడ్జ్ ఇస్తాడో తెలియదు. ఓకే, ఒక 10 మంది జడ్జిలు చేసిన పని అంతా కూడా లాస్ట్ 11వ జడ్జి రిజల్ట్ ఇస్తాడు. ఒక 4-5 అడ్వకేట్లు చేసింది 5వ అడ్వకేట్ ఆర్గ్యూ చేస్తాడు అప్పుడప్పుడు, అప్పుడు వాళ్ళు చూస్తారు ఫైల్ అంతా. సార్ నాకు ఇక్కడ ఒకటి గుర్తొచ్చింది.
చిన్నప్పుడు మా అమ్మ చెప్తా ఉండేది, మా అమ్మ కాదు నార్మల్గా ఇంట్లో జరుగుతూనే ఉంటుంది, వంట చేసేటప్పుడు ఒక చేయితోనే ఉంటే ఆ చివరి వరకు ఉంటే టేస్ట్ ఉంటుంది అని చెప్తారు. ఇది అంతే. ఇన్ని చేతులు మారిన తర్వాత అంటే జడ్జి అడ్వకేట్ మారడం అనేది కరెక్ట్ కాదు. సరే జడ్జిలు ట్రాన్స్ఫర్ అవుతారు, అది చేయగలిగింది ఏం లేదు, ఏ జడ్జి వచ్చినా సరే ఒకలాగే ఉంటది. ఇప్పుడు జడ్జి చేసేది ఏం ఉండదు, మొత్తం కన్జ్యూమ్ చేయడమే కదా. ఫైనల్ డెసిషన్ ఇచ్చేది జడ్జి కాబట్టి జడ్జిలు మారవడం వలన పెద్ద ఫరక్ ఏం పడదు. అడ్వకేట్ మారడం వల్ల ఫరక్ పడుతుంది, చాలా ఫరక్ పడుతుంది. కొన్ని కేసెస్ వేరే అడ్వకేట్ సరిగ్గా చేయరు, ప్లీడింగ్ సరిగ్గా చేయరు, అవి నా దగ్గరికి వస్తే చాలా ఇబ్బంది పడతా. సగం చేసిన వంటకి మళ్ళీ మనం వంట చేయడం అంటే అది చాలా టార్చర్, ఏం చేయలేం. ఇంకా వాళ్ళు వస్తారు చెయ్యాలి కాబట్టి చేయడం తప్ప ముందే చెప్పేస్తాం, బాబు వాడు పాడు చేసాడంటే వాళ్ళకి తెలుసు పాడు చేసాడు కాబట్టి నా దగ్గరికి వచ్చావు, వాడు ప్రిపేర్ అయిపోతాడు. అది వాంటెడ్లీ. బట్ లాలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎవడు పాడు చేసినా పాడవదు, కోర్ ఎసెన్స్ అనేది పాడవదు, ట్యాంపరింగ్ చేసినా అవదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే పాడవదు. దట్స్ అ బ్యూటీ ఆఫ్ లా. నేను చూసాను, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆల్ జడ్జ్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఎందుకంటే జడ్జ్మెంట్ ఇచ్చే స్టేజ్కి వచ్చినప్పుడు మొత్తం ఫిల్టర్ అయిపోద్ది. సో ఇంత హెక్టిక్ లైఫ్ స్టైల్ కదా సార్, లాయర్స్ కానీ అడ్వకేట్స్ కానీ జడ్జెస్ కానీ. నేను ఈ మధ్య కాలంలో బాగా వింటున్నది ఏంటి అంటే సోషల్ మీడియాలో, ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో హాస్పిటల్స్కి లీవ్స్ లేవు, హాలిడేస్ ఉండవు, పోలీస్ వాళ్ళకి హాలిడేస్ ఉండవు, గవర్నమెంట్ వాళ్ళకి హాలిడేస్ ఉండవు, లాయర్స్ జడ్జెస్కి ఎందుకు, కోర్టుకి హాలిడేస్ ఎందుకు హాలిడేస్ అంటే మన దేశంలో 3 కోట్ల కేసులు. స్కూల్స్కి హాలిడేస్ ఎందుకు ఇస్తారు? సింపుల్గా ఆన్సర్ చెప్తాను దీన్ని. స్కూల్కి హాలిడేస్ ఎందుకు ఇస్తారు? అది అకాడమిక్ పీరియడ్ అయిపోతుంది కాదు, సమ్మర్ హాలిడేస్ ఇస్తారు. సమ్మర్ అదే మధ్యలో వింటర్ హాలిడేస్ ఇస్తారు, సంక్రాంతికి హాలిడేస్ ఇస్తారు, దసరాకి హాలిడేస్ ఇస్తారు. అవసరం ఏముంది స్కూల్స్కి? ఎందుకు ఇస్తారంటే స్కూల్స్ కోర్ట్స్ చాలా టైం బౌండ్ వర్క్ చేస్తాయి. కోర్టులో స్టెప్స్ ఎలా ఉంటాయంటే, మేము పెళ్ళిళ్ళు మిస్ అయిన సందర్భాలు ఉంటాయి, ఆ రోజు మేము ఎన్ని పనులున్నా వెళ్ళాలి, హాస్పిటల్లో మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా వెళ్ళాల్సిన పరిస్థితులు ఉంటాయి. కోర్ట్స్లో అడ్వకేట్స్కి జడ్జెస్కి వెళ్ళాల్సిందే, ఎంత ఇంపార్టెంట్ ఉన్నా వెళ్ళాల్సిందే. ఎందుకంటే వీఆర్ డీలింగ్ విత్ పీపుల్స్ లైఫ్స్ ఆన్ ఎ డైలీ బేసిస్. వాళ్ళ ప్రాబ్లమ్ని మా నెత్తి మీద వేసుకుని మనం సాల్వ్ చేద్దామని అనుకుంటున్నాం. సో మాకెప్పుడు మరి రెస్ట్ దొరకాలి, మాకు కూడా హాలిడేస్ కావాలి కదా, మాకు కూడా సొంత పనులు ఉంటాయి కదా. ఇందాక చెప్పిన పద్ధతిలో మార్నింగ్ 6 గంటలకు లేచి మేము మొత్తం మా పర్సనల్ పనులు, పిల్లల పనులు, వంట పని అన్నీ చూసుకుని, ఇంటి పనులు అన్నీ చూసుకుని 10:30 కల్లా కోర్టులో ఉండాలంటే, హైకోర్టు అయితే 9కి బయలుదేరాలి, కింద కోర్ట్స్ అయితే 10కి బయలుదేరాలి. ఇంటికాడ నుంచి ట్రాఫిక్ ఇదంతా చేసుకుని 10:30కి కోర్టుకి వెళ్ళి మళ్ళీ నైట్ 10:30కి ఇంటికి వచ్చే బతుకులో మాకు మరి పర్సనల్ పనులు ఎప్పుడు చేసుకోవాలి? దొరికే సాటర్డే సండే వేరేవన్నీ ఆఫ్, మరి ఎప్పుడు చేసుకోవాలి? యాక్చువల్లీ దట్ ఈస్ ద రీజన్. అప్పుడు చేసుకోవాలి, అప్పుడు చేసుకుంటాం. మాకు లీవ్స్ ఉండవు, అందరూ ఎంప్లాయీస్ లాగా మాకు లీవ్స్ ఉండవు. మీకు క్యాజువల్ లీవ్, సిక్ లీవ్ అని బోల్డ్ ఉన్నాయి ఎంప్లాయీస్కి, మాకేం ఉండవు. ఎవ్రీ డే వీ హ్యావ్ టు బీ అట్ కోర్ట్. మిస్ కాలేము. కానీ పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి కదా సార్? పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి, మాకు కావాల్సినప్పుడు సెలవు పెట్టుకోలేంగా. అలా అంటారా? పెళ్ళి ఉంది, పెట్టుకోలేమని సెలవు పెట్టుకోవాలంటే పెట్టుకోలేము. ఇస్తారు, ఏదో టైం తీసుకుంటారు, అది వేరే సంగతి. బట్ బట్ లా ఈజ్ ఎ వెరీ సీరియస్ బిజినెస్. వి కాంట్ టేక్ టైం ఫర్ అదర్ పీపుల్స్ ప్రాబ్లమ్స్. చేసేదే సీరియస్ ప్రొఫెషన్. అదర్ పర్సన్స్ ప్రాబ్లమ్ నేను ఎత్తినేసుకుంటున్నావు అంటే నువ్వు ఎంత సీరియస్గా ఉండాలి? ట్రూ. మరి అలాంటప్పుడు మాకు టైం దొరకాలి. జనరల్గా మరి సుప్రీంకోర్టు జడ్జెస్ అందరూ కూడా జడ్జిమెంట్స్ రాయడానికి మాకు సెలవులు కావాలి కదా అని అంటారు. ఐ డోంట్ నో బికాస్ ఐఎమ్ నాట్ ఎ జడ్జ్ ఆ విషయం. బట్ దే టు నీడ్. ఇంకా జడ్జెస్కి చాలా రిలాక్సేషన్ టైం కావాలి. వాళ్ళకి వర్క్లోడ్ ఎక్కువ ఉంటుంది. కొన్నిసార్లు న్యూస్ పేపర్లో కానీ మీడియాలో కానీ జడ్జిమెంటు 100 పేజెస్ జడ్జిమెంటు, 100 పేజెస్ జడ్జిమెంటు ఏం రాస్తారు సార్ అందులో? ఫస్ట్ స్టార్టింగ్ కానివ్వండి, స్టెప్ 1 కానివ్వండి, స్టెప్ అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కింద నుంచి పై వరకు రాస్తారు. ట్రయల్ కోర్టులో జరిగింది రాస్తారు, జిల్లా కోర్టులో జరిగింది రాస్తారు, హైకోర్టులో జరిగింది రాస్తారు, సుప్రీంకోర్టు రాస్తారు.
అంటే అది కావాలని చేయరు. అయితే ఇది ఇంత క్లియర్గా ఇంత డీటెయిల్గా అన్ని పేజెస్ రాయాలి అంటే ఎంత ఎక్విప్మెంట్ ఉండాలి, ఎంతమంది పని చేయాలి? స్టాఫ్ ఉంటారుగా, ఆ, జడ్జెస్కి స్టాఫ్ ఉంటారు. ఇప్పుడు ఫార్చునేట్లీ కొంతవరకు ఏఐ చేస్తుంది. ఏఐ జడ్జెస్ వాడకూడదు కానీ వాడొద్దని చెప్తుంది కానీ సుప్రీంకోర్టు స్టాఫ్ ఉంటారు జడ్జికి. ఓకే. సో డ్రాఫ్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు జడ్జి చేసేది ఒకే ఒక పని కదా, డెసిషన్. అది జడ్జి చేయాలి. ఓకే. మిగతాదంతా కూడా స్క్రిప్టే కదా. వాళ్ళు చేసింది ఇది ఫ్యాక్ట్స్, వీళ్ళ ఫ్యాక్ట్స్ ఇవి, ఇది ప్రూవ్ అయింది, అది ప్రూవ్ అయింది, అన్నీ మొత్తం అంతా లాస్ట్ వరకు చెప్పిన తర్వాత డెసిషన్ జడ్జి చేయాల్సింది జడ్జ్. ఓకే. సో ఆ ఒక్క డెసిషనే జడ్జి చేస్తాడు. మిగతాదంతా కూడా డ్రాఫ్ట్లో అది అవసరం. మీకు చాలా సుప్రీంకోర్టు జడ్జెస్కి కింద కోర్టు జడ్జెస్ విల్ బికమ్ డ్రాఫ్ట్ ద జడ్జ్మెంట్స్. ఓకే. అట్లా. సో కొంతవరకు అవసరం అది. ఇప్పుడు జస్టిస్ అన్నది ఏమంటారంటే రీజన్ ఈజ్ ద సోల్ ఆఫ్ జస్టిస్ అంటారు. రీజన్ ఈజ్ ద సోల్ ఆఫ్ జస్టిస్. సో జస్టిస్ దొరికింది అనడానికి కూడా రీజన్ కావాలి, జస్టిస్ దొరకలేదనడానికి కూడా రీజన్ కావాలి. సో రీజన్ చెప్పినప్పుడే కదా వాడికి అర్థమవుతుంది. కాబట్టి డీటెయిల్గా రాయాలి. మూవీస్లో చూపించినట్టుగా అది హ్యామర్ తీసుకొని అది అమెరికన్ కోర్ట్స్లో జరిగేది. ఇండియన్ కోర్ట్స్లో నాకు తెలిసి దాని గురించి అమెరికన్ కోర్ట్స్లో చేస్తారని తెలుసు కానీ గ్యావెల్ అంటారు దాన్ని. అది ఇండియాలో లేదు. అసలు అక్కడ ఏ కోర్టులో అయితే చూడాల. క్రాస్ క్వశ్చనింగ్ లో అబ్జెక్షన్ ఓవర్ రూల్ ఇలాంటివి ఉంటాయా? అంత డ్రామా ఉండదు. అంటే అబ్జెక్షన్ అని మేము ఇట్లా చెప్పడం అంతా ఉండదు కానీ మేము మాట్లాడడమే అబ్జెక్షన్. ఓకే. ఏం అడుగుతున్నాడు అని అడిగేది కొంచెము రాంగ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు కానీ వి అబ్జెక్ట్ ఇట్ బట్ డోంట్ యూజ్ ద వర్డ్ అబ్జెక్షన్. అబ్జెక్షన్ అనే పదం వాడకుండా అబ్జెక్ట్ చేస్తాం. ఓకే. 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 లేదా దిస్ ఇస్ ఇర్రెలవెంట్ క్వశ్చన్, ఏదైనా రిలవెంట్స్ లేని క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇర్రెలవెంట్ అంటాం, ఇర్రెలవెంట్ క్వశ్చన్ అడుగుతున్నారు అంటాం. జడ్జు సస్టైన్డ్ అట్లా అట్లా అంత లాంగ్వేజ్ వాడరు. లేదు లెట్ దెమ్ ఆస్క్ అంటారు. ఓకే. ఓవరాల్డ్ సస్టైన్డ్ అని అట్లా అనరు. లేదు అంటారు. మేము అంటే క్రాస్ ఎగ్జామినేషన్లో పెద్దగా అబ్జెక్ట్ చెయ్యం మేము. అది చేస్తూ పోతే చిరాకు వచ్చేస్తుంది. మీరు హాలీవుడ్ జానీ డెప్ క్రాస్ చూస్తే క్రాస్ ఎగ్జామినేషన్ ఒక సిరీస్ ఉంది. అందులో జానీ డెప్ వాడు చేసినట్టు పైరేట్స్ ఆఫ్ ద క్యారిబియన్ సినిమా చేసిన హీరో ఉన్నాడు కదా, వాడిది మన కేసు జరిగింది కదా, నెట్ఫ్లిక్స్లో ఉంది. క్రాస్ ఎగ్జామినేషన్ ఎవ్రీ క్వశ్చన్ క్రాస్ ఎగ్జామినేషన్లో అబ్జెక్ట్ చేస్తారు. క్రాస్ ఎగ్జామినేషన్ ఎలా చేయాలో కూడా అందులో బాగా చెప్పారు. ఓకే. ఓకే. చాలా బాగుంటుంది. అంత చేయనివ్వరు. అంటే క్రాస్ ఎగ్జామినేషన్ ఎందుకు చేస్తారు అన్నది పాయింట్ ఇక్కడ. ఎందుకంటే కొన్ని ఫ్యాక్ట్స్ సప్రెస్ చేస్తారు, అవి బయటకు తీయడానికి క్రాస్ ఎగ్జామినేషన్ వాడాలి. అది ఇప్పుడు కొన్ని సివిల్ కేసెస్ అన్నీ కూడా బేస్డ్ ఆన్ డాక్యుమెంట్స్, క్రిమినల్ కేసెస్ అన్నీ కూడా బేస్డ్ ఆన్ ఓవరల్ ఎవిడెన్స్. ఎందుకంటే ఎవడో కొట్టాడు, డాక్యుమెంట్ ఏముంటుంది దానికి? ఓవరల్ ఎవిడెన్సే కదా. కొట్టింది ఎవడు చూశాడు అన్నదానికి ఓవరల్ ఎవిడెన్స్ అవుతుంది. ఎవరికో డబ్బు ఇచ్చాం, కంపల్సరీ డాక్యుమెంట్ ఉండాలి. డాక్యుమెంట్ లేకుండా డబ్బు ఇవ్వం కదా. ఓకే. ఇస్తాం, దానికి కూడా ఫామ్ ఇస్తాం. దానికి కూడా ఓవరల్ ఎవిడెన్స్ ద్వారా కూడా అది సాల్వ్ చేయొచ్చు. బట్ ఇట్ ఈస్ ఎ సివిల్ డిస్ప్యూట్. సివిల్ డిస్ప్యూట్ అంటే దానికి ముందే మైండ్ అంతా తయారు చేసుకున్నది ఏం ఉండదు. ఎవరినైనా కొట్టేమో వాడిని కొట్టాలని అనుకుని కొట్టాలి తప్ప అనుకోకుండా కొట్టంగా. కానీ డబ్బులు ఇవ్వడం మాత్రం అనుకుని ఇస్తాం. సో దట్ ఈస్ సివిల్ ఇన్ నేచర్ అనమాట. క్రాస్ ఎగ్జామినేషన్ అన్నది మీకు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ క్రాస్ ఎగ్జామినేషన్ ఏముంటుంది? డబ్బు ఇచ్చామో లేదో డాక్యుమెంట్ ఉంది. వెన్ దెర్ ఇస్ అ డాక్యుమెంట్ ఓవరల్ ఎవిడెన్స్కి రూల్ ఉండదు. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఓవర్ రూల్స్ ఓవరల్ ఎవిడెన్స్. డాక్యుమెంటే క్లియర్గా ఉండగా మళ్ళీ ఓవరల్ ఎవిడెన్స్ అవసరం ఏముంది? డాక్యుమెంటే మాట్లాడుతుందిగా. ఓకే. ఇట్స్ బెటర్ ఫార్మ్ ఆఫ్ ఎవిడెన్స్ కదా. ఇప్పుడు ఒకరికి డబ్బు ఇచ్చాము, ఓవరల్ కంటే కూడా డాక్యుమెంట్లో ఉన్నది డబ్బు ఇచ్చింది మంచి ఎవిడెన్స్ కదా. సో ఆల్వేస్ వెన్ ఎవర్ దేర్ ఇస్ అ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇట్ ఓవర్టేక్స్ ఓవరల్ ఎవిడెన్స్. సో ఓవరల్ ఎవిడెన్స్ ఈ క్రాస్ ఎగ్జామినేషన్ అంతా కూడా ఓవరల్ ఎవిడెన్స్ కోసమే క్రాస్ ఎగ్జామినేషన్ పుట్టింది. క్రిమినల్లోనే క్రాస్ ఎగ్జామినేషన్ వాల్యూ ఎక్కువ. ఓకే. ఎందుకంటే అక్కడ ఎవడో చూశాడు, ఏదో చేశాడు. అదర్వైజ్ డాక్యుమెంట్ ఉండగా పెద్ద క్రాస్ ఎగ్జామినేషన్లో చేయడానికి ఏం ఉండదు. వాళ్ళు కొన్ని ఓవరల్ ఫ్యాక్ట్స్ సప్రెస్ చేస్తారు కదా, అవి బయటకు తీయడానికే క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి. సార్ మీరు ఎప్పుడైనా క్రిమినల్ కేసెస్ ఎప్పుడైనా హ్యాండిల్ చేశారా సార్? చాలా మోస్ట్లీ చాలా చేస్తా క్రిమినల్ కేసెస్. ఐ లవ్ క్రిమినల్ కేసెస్. అవతల వాళ్ళు ఎప్పుడైనా దమ్కి ఇచ్చారా సార్ సినిమాల లాగా?
చెప్పాను కదా, మన పరిధిలో ఉన్నంతసేపు ఇదే కాదు, ఏ పని అయినా సరే మన పరిధిలో ఉన్నంతసేపు ప్రాబ్లమ్స్ రావు. అండ్ వీ నో అవర్ లిమిట్స్, విల్ నాట్ హ్యావ్. వాట్ డూ మీన్ బై లిమిట్స్? ప్రతిదానికి లిమిట్ ఉంటుంది కదా. మనం ఎక్కడైనా పబ్లిక్లో మాట్లాడుతున్నామో, ఏదైనా మాట్లాడుతున్నామో, ఇప్పుడు సపోజ్ లిమిట్, అడ్వకేట్గా లిమిట్ చెప్పనా, లేకపోతే వేరే ఎగ్జాంపుల్ ద్వారా లిమిట్ అంటే ఏంటో చెప్పనా? అడ్వకేట్గా లిమిట్ అంటే ఇప్పుడు కేసు వచ్చింది, కేసుకి మేము డిటాచ్డ్గా ఉండాలి ఎప్పుడు కూడా. అటాచ్మెంట్ ఉండకూడదు కేసుతో. అప్పుడే కదా కరెక్ట్గా చేస్తాం కేసు. ఎమోషన్ ఉండకూడదు మాకు. ఎమోషన్ ఉంటే ఎట్లా మాట్లాడతాం? ఇప్పుడు ఎమోషన్ కోసమే కదా వాడు మమ్మల్ని పెట్టుకుంటాడు. వాడు ఎమోషన్ అయిపోతాడన్న ఉద్దేశంతో కేసు మమ్మల్ని అపాయింట్ చేసుకుంటాడు కదా. మేము డిటాచ్డ్గా ఉండాలి. కానీ కొంతమంది ఏం చేస్తారు, అటాచ్ అయిపోతారు కేసుతో. రకరకాలుగా క్లయింట్స్ తోటి వేరే రిలేషన్స్, మనీ వైజ్ కానీ, వేరే అదర్ ఎక్స్ట్రా ఇది కానీ, ఫ్రెండ్షిప్స్ కానీ, అవన్నీ పెంచేసుకుంటారు. అవన్నీ పెంచుకోవడం వల్ల లిమిట్ దాటిపోతున్నారు. అప్పుడప్పుడు కొన్ని చోట్ల పర్సంటేజ్ సిస్టమ్ కేసులో. సో ఇదంతా తప్పు. దిస్ బార్ కౌన్సిల్లో చాలా క్లియర్గా రూల్స్ ఉన్నాయి. ఇందాకే చెప్పాను కదా, మీరు ఎంత రిజర్వ్డ్గా ఉండాలో అంత రిజర్వ్డ్గా ఉండాలని బార్ కౌన్సిల్ రూల్స్లో రాసినప్పుడు, మనము పెళ్ళిళ్ళకి వెళ్ళిపోయి గంటలు ఉండిపోయి రోజులు ఉండిపోయి అక్షంతలు వేసి వచ్చాయి, అయిపోయింది, అది లిమిట్. కానీ నాకు ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, సరే మీరు ఆ లిమిట్ గురించి చెప్పారు, లిమిట్లో ఉన్నంత ఏం కాదు అని చెప్పారు. కానీ ఫీజు తీసుకో, కేసు రిప్రజెంట్ చేయి, ఇంతే. దిస్ ఈస్ ద బేసిక్ అండ్ ఫండమెంటల్ అండ్ ఫైనల్ డ్యూటీ ఆఫ్ అన్ అడ్వకేట్. ఓకే, ఇది దాటి ఏది చేసినా సరే ప్రాబ్లం. ఇక్కడే క్వశ్చన్, చెప్పండి. ఎంత లిమిట్ ఉన్నా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా వక్ఫ్ బోర్డు మీద ఒక కేసు వేసారు. అవును, పాపం ఆ అడ్వకేట్ని సుమో పెట్టి గుద్దించి మరీ చంపారు. ఆయన తన లిమిట్లోనే కదా ఉంది. ఏమో తెలియదు కదా లిమిట్. ఇప్పుడు కేసు టెక్నికల్గా చెప్పాలంటే, మనకి ఒక కేసు వచ్చింది, మనం వాదిస్తున్నాం, అవతలోడు కూడా అర్థమవుతుంది, ఆయన అడ్వకేట్ రాబాయ్ వకాల్తా తీసుకున్నాడు, వాదిస్తున్నాడు. మేబీ అక్కడ ఏదైనా పర్సనల్ ఎలిమెంట్ ఉందేమో అనుకుంటున్నాను. ఆ వక్ఫ్ బోర్డ్ అడ్వకేట్ ఎవరైతే ఉన్నాడో, అది మన కేస్ డీటెయిల్స్ తెలియవు, బట్ పర్సనల్లీ హీ మే బి ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. పర్సనల్ గ్రడ్జ్ ఎందుకు పెట్టుకుంటారు ఎవరైనా ఒక అడ్వకేట్ మీద? వాళ్ళకి కూడా తెలుసు కదా ఎమోషనల్గా అటాచ్ అయిపోయి ఎందుకు పెట్టుకుంటారు. ఇప్పుడు అడ్వకేట్కి దమ్కి ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? వాడు డ్యూటీ చేస్తున్నాడు భయ్, వీడిని కదా మనం మార్చుకోవాలి. ఇప్పుడు ఈ అడ్వకేట్ని ఏదో చేశారు, ఇంకో అడ్వకేట్ వస్తాడు, ఆగింది అక్కడికి. కానీ ఎప్పుడైతే లిమిట్లో ఉంటాడో అడ్వకేటు, క్లయింట్ని కదా ఏదైనా చేసుకుంటే మనకి ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. మన ప్రాబ్లం క్లయింట్తో కదా. వాడిని బెదిరిస్తే సరిపోద్దిగా, వీడిని ఎందుకు బెదిరించాలి? ఎప్పుడప్పుడు అడ్వకేట్స్ ఏం చేస్తారంటే ప్రాబ్లమ్స్లో సిట్టింగ్స్లో కూర్చుంటారు. కూర్చోకూడదు. ఓకే, ఏదైనా గొడవ అవుతుంది, అది ఇల్లు కోర్టు ఆఫీసు అంతే, అంతకు మించి ఏది చేయకూడదు అడ్వకేట్. ఇప్పుడు జనరల్గా ఏం జరుగుతుందంటే, క్లయింట్ గొడవ వచ్చినప్పుడు అడ్వకేట్ని హెల్ప్కి రమ్మంటాడు. ఓకే, రాకూడదు. ఓకే, మీరు సాల్వ్ చేసుకోండి అని చెప్పాలి తప్ప, పక్కన అడ్వకేట్ కనపడితే అదా వేరే వాడికి ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతాడుగా. ఎంతో కొంత వీఆర్ లైక్ ఎ వెపన్ తెచ్చుకుని వచ్చాడు వీడు అన్నట్టు ఫీల్ అవుతాడు కదా, వాడి దగ్గర వెపన్ ఉండదు. సో అప్పుడు అడ్వకేట్ పరిధి దాటుతున్నట్టు. అట్లా పర్సనల్గా వెళ్ళకూడదు. ఇప్పుడు పిలుస్తారు, సార్ మీరు మాట్లాడండి సార్ అంటారు, నథింగ్ డూయింగ్, నేను మీరే మాట్లాడు. అలాంటివి ఉన్న చాలా జరిగినాయి. తర్వాత మన పేర్లు కూడా పెడతారు ఎఫ్ఐఆర్లో, పిలిచి మరి పెట్టారు కూడా, చాలా మంది పెట్టారు. ఓకే, నాకు తెలుసు కదా, నేను కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత పరిధి తెలుస్తుంది. ఆ పరిధి, ఇప్పుడు మనకి గొడవలు జరుగుతాయి మార్కెట్లో. గొడవలు జరిగినప్పుడు మనకి గొడవ జరగకుండా ఉండడానికి కావాల్సింది మెచ్యూరిటీ ఓ ఏజ్ తర్వాత వస్తుంది. అవును, స్టార్టింగ్లో చిన్నప్పుడు గొడవ పడినాడు, తర్వాత గొడవ పడంగా ఇది అంత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తెలుస్తుంది, పరిధి ఏంటో తెలుస్తుంది. నేను లేట్గా స్టార్ట్ అయ్యాను కాబట్టి నాకు తెలుసు.
సార్ నార్మల్గా అడుగుతున్నాను, Hmm. లాయర్ డిలే చేస్తే ఫీజు ఎక్కువ వస్తుంది అని ఒక టాక్ అయితే ఉంది. అవును. ఓకే, సో అసలు లాయర్ ఫీజు ఎంత తీసుకుంటారు? వాట్ ఈస్ ద హైయెస్ట్? హౌ దే ఆర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇది చెప్పండి, ఎలా ఛార్జ్ చేస్తారు లాయర్? కేసు సివియారిటీ బేస్ ఛార్జ్ చేస్తారా, పర్ డే ఛార్జ్ చేస్తారా, లేకపోతే కేసు అంతా అయిన తర్వాత ఛార్జ్ చేస్తారా? ఎలా ఛార్జ్? రకరకాలుగా ఛార్జ్ చేస్తారు. సివియారిటీ బట్టి ఛార్జ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బెయిల్ ఉంది, సివియారిటీ ఆ టైంలో బెయిల్ రావాలి. హాస్పిటల్కి వెళ్తే ఆ టైంలో హాస్పిటల్లో ఎంత బిల్ వేస్తే ఆ టైంలో ఆపరేషన్ చేయాలి అంటే డబ్బులు కట్టేస్తారు. అట్లాగే బెయిల్కి వస్తాయి డబ్బులు. జైల్లో ఉంటాడు కదా వాడు, అదే కాబట్టి బెయిల్కి ఇస్తారు. సో బెయిల్ రావాలి జనరల్గా తీసుకుంటారు. ఓకే, బెయిల్ రావాలి అంటే దానికి సంబంధించిన అంత నాలెడ్జ్ గ్యాదర్ చేసుకుని వెళ్ళి వాదించాలి, లేదా బెయిల్కి క్రిమినల్ కేసెస్ ఆర్ ఈజీ. ఈజీయా సార్? క్రిమినల్ కేసు ఈజీ, ఓకే. సివిల్ కేసు ఆర్ డిఫికల్ట్. క్రిమినల్ కేసులు ఏముంటాయి, ఒకటి చాలా చిన్న ఈక్వేషన్ ఉంటుంది. సివిల్ కేసు వైడ్ ఉంటుంది బాగా. క్రిమినల్ ఈజ్ ఈజీ, క్రిమినల్ ప్రాక్టీస్ ఈజ్ ఈజీ, ఓకే. సివిల్ ప్రాక్టీస్ కష్టం. ఓకే, ఓకే. సో ఒక బెయిల్స్కి తీసుకుంటారు, ఎందుకంటే వాడు చాలా వల్నరబుల్ పొజిషన్లో ఉంటాడు కాబట్టి ఆ వల్నరబుల్ పొజిషన్లో పే చేస్తారు ఒకటి. సెకండ్, కొంత సీనియారిటీ వచ్చిన తర్వాత అపియరెన్స్ బేస్డ్ తీసుకుంటారు. అపియరెన్స్ బేస్డ్, ఓకే, ఓకే. డే వైజ్, ఓకే, అంతే కదా. అపియరెన్స్ ఒకసారి కోర్టుకు వస్తే తీసుకుంటారు. ఓకే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ టైం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీచింగ్ ద మ్యాటర్ ఆల్సో. హైకోర్టులో మ్యాటర్ రీచ్ కాదు అయినా తీసుకుంటారు. ఆ టైం అంతా వేస్ట్ అయింది. ఓకే. పైకి వచ్చే కొలది టైం బికమ్స్ వాల్యుబుల్ కదా. అర్థం. నెంబర్ ఆఫ్ వర్క్ ఎవరికైనా సరే పైకి వచ్చే కొలది లైఫ్లో టైం బికమ్స్ వాల్యుబుల్. సో బేస్డ్ ఆన్ టైం, లిమిటెడ్ టైం. ఎలకాలం వర్క్ చేయలేంగా, ఎలకాలం నుంచోలేంగా కోర్టులో, ఎలకాలం ట్రావెల్ చేయలేం. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఇది అదే సేమ్ అప్లైస్ హియర్ ఆల్సో. ఒకటి, ఇంత కేసుకి ఇంతని తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. దానికి సపరేట్ అగ్రిమెంట్ ఎంటర్ అవ్వాలి, తీసుకుంటారు. 10% తీసుకోవచ్చు, 20% తీసుకోవచ్చు. ఎంత తీసుకున్నా క్లియర్గా యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ అ ఫీ. ఓకే, నాట్ బేస్డ్ ఆన్ ప్రాఫిట్. కంటింజెన్సీ లేదు. ఓకే, ఇంత వస్తే ఇంత తీసుకుంటానన్నది లేదు. ఓకే, ఎంత వచ్చినా ఇంత తీసుకుంటా. కానీ బార్ కౌన్సిల్ రూల్స్ అది. ఓకే, అది బార్ కౌన్సిల్ రూల్ సార్, కానీ రియాలిటీలో అలాగే ఉందా? రియాలిటీలో వేరేగా తీసుకుంటారు, బట్ అది అఫీషియల్గా చేస్తే బార్ కౌన్సిల్ సస్పెండ్ చేస్తారు. ఓకే, అది బయటకు వచ్చిందంటే కనుక కంటింజెన్సీ బేస్డ్ ఫీ అంటారు దాన్ని. బార్ కౌన్సిల్ విల్ టేక్ యాక్షన్, సస్పెండ్ చేస్తారు. ఓకే, ఓకే, బుద్ధినోడు ఎవడు చేయడు. ఓకే. ఇప్పుడు నీ ఇంటెలిజెన్స్ ఉపయోగించి యూ వర్క్ విత్ ఇన్ ద రూల్స్. నీకు అది లేకపోతే ఎట్లా? నువ్వు అడ్వకేట్వి, అన్నీ తెలిసి ఉండాలి కదా నీకు. నువ్వు ఫీజు ఎక్కువ ఎలా తీసుకోవాలి అని తెలవాలి నీకు. అండ్ ద ఫండమెంటల్ రూల్ ఫర్ డిమాండింగ్ హై ఫీస్ ఈజ్ నాలెడ్జ్, టాలెంట్. టాలెంట్ ఉంటే ఇస్తారు, టాలెంట్ లేకపోతే ఇవ్వరు, అంతే. ఇంక వేరే షార్ట్ కట్ ఏం లేదు దానికి. ఓకే, సో మీరు అన్నట్టు సివియారిటీ బేస్ తీసుకుంటారు, పర్సంటేజ్ తీసుకుంటారు, అపియరెన్స్ బేస్ తీసుకుంటారు. జూనియర్స్ జనరల్గా ఏంటంటే వన్ టైం తీసుకుంటారు. ఓకే, కేసు స్టార్టింగ్గా ఉన్నప్పుడు తెలియదు కదా, కేసు రావడమే ఎక్కువ. అప్పుడు ఏం చేస్తారు, ఇంత ఫిక్స్డ్ అమౌంట్ తీసుకుంటారు. అది ఎన్నాళ్ళు జరిగినా జరుగుతుంది. సో అయితే ఇయర్లీ తీసుకుంటారు, ఓకే, మంత్లీ తీసుకునే వాళ్ళు ఉన్నారు, క్వార్టర్లీ తీసుకునే వాళ్ళు ఉన్నారు, 6 months ఒకసారి తీసుకుంటారు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దానికి ఫ్రీడమ్. మాకు బార్ కౌన్సిల్ రూల్ ఏం పెట్టలా. ఓకే, మీ ఇష్టం వచ్చినంత మీ ఇష్టం వచ్చిన పద్ధతిలో తీసుకోండి, కానీ విత్ ఇన్ ద రూల్స్. విత్ ఇన్ ద రూల్స్, కంటింజెన్సీ బేస్డ్ కాకుండా చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి ఫీజ్కి. ఆన్ అండ్ యావరేజ్ హైకోర్టు లాయర్స్ ఎలా 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 ఛార్జ్ చేస్తారు సార్? అది వాళ్ళని అడగాలి. ఇప్పుడు డబ్బు అని ఇందాక కూడా చెప్పాను కదా మీకు నేను. అడ్వకేట్ అన్నవాడు ప్రాబ్లంకి రెస్పాండ్ కావాలి, డబ్బుకి రెస్పాండ్ అవ్వకూడదు. డబ్బుకి రెస్పాండ్ అయిన వాళ్ళు కాల్తో తన్ని పంపించేస్తారు ప్రొఫెషన్ బయటకి. డబ్బే కావాలనుకున్న వాళ్ళు ఫీల్డ్లో ఉంటారు, ఉండనివ్వదు ఫీల్డ్. ఈ ఫీల్డ్ డబ్బు కోసం కాదు, డబ్బు కావాలంటే బిజినెస్ చేసుకోవాలి. ఈ ఫీల్డ్ ఏంటంటే వీఆర్ హియర్ టు సాల్వ్ ద పెయిన్ ఆఫ్ ద పీపుల్. ప్రాబ్లం వచ్చాడు వాడు, స్పిరిచువల్గా మాట్లాడాలంటే దేవుడిని దగ్గర పంపించాడు, దేవుడే సాల్వ్ చేయగలుగుతాడు వాడి ప్రాబ్లం. అయినా సరే నీ దగ్గర పంపించాడు సాల్వ్ చేయమని. కాబట్టి నువ్వు ఆ విషయం మర్చిపోకుండా నువ్వు నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకో. వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మనము ఉండాలి తప్ప డబ్బు దృష్టి ఉండకూడదు. జనరల్గా సీనియర్స్కి డబ్బు దృష్టి ఉండదు. ఒక పాయింట్ వచ్చిన తర్వాత దే బికమ్ ఎమోషనల్. నిజంగానే వీడు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడా అన్న పాయింట్ చూస్తాం. ఓకే,
నిజంగానే ప్రాబ్లం ఫేస్ చేస్తే ఫ్రీగా కూడా చేస్తాం. ఓకే. లేదు రివెంజ్ డ్రామా అయితే డబ్బు తీసుకుంటాం. అప్పుడప్పుడు రివెంజ్ కోసం వస్తారు, ఫుల్గా తీసుకుంటాం. అంతేగా మరి, నువ్వు రివెంజ్ కోసం వచ్చావు, నువ్వేమన్నా ప్రాబ్లం కోసం వచ్చావా? దెన్ యూ హ్యావ్ టు పే ఫర్ ఇట్. ఇంకో విషయం, ఒకసారి నార్మల్గా క్లయింట్ మీ దగ్గరికి వచ్చి ఏదైనా ఇష్యూ ఉంది అని చెప్పినప్పుడు మీకు ముందే తెలిసిపోతుందా ఈడు కరెక్ట్ చెప్తున్నాడు రా, ఈడు రాంగ్? 5 నిమిషాలు తెలిసిపోతుంది. తెలిసిపోయినప్పుడు మళ్ళీ ఓడిపోతాము అన్న ఇది, అంటే ఆ కాన్షియస్నెస్ ఉన్నప్పుడు కూడా ఆ కేసు ఎందుకు తీసుకుంటారు సార్? డ్యూటీ. ఓడిపోతాము గెలుస్తాము అన్న పాయింట్ కాదు, ఓడిపోతాం కాదు సరే, ఎవెన్చువల్గా లా గెలుస్తుంది, ఎవెన్చువల్గా లా గెలవాలి, ఎవెన్చువల్గా మేం గెలవడం కాదు, లా గెలవాలి. ఇప్పుడు క్రిమినల్ కేసు ఉంది, డిస్మిస్ మేము డిఫెన్స్ సైడ్ ఉన్నాము, డిస్మిస్ అయితే గెలవడం, ఓడిపోయినట్టు కాదు. డిస్మిస్ అయితే గవర్నమెంట్ ఓడిపోయినట్టు కదా, ఓకే, మేము గెలిచినట్టు. సో డిస్మిస్ అయితే ఓడిపోయినట్టు కాదు, డిస్మిస్ అయితే గెలిచినట్టు కాదు. కాబట్టి ఏమడిగారు క్వశ్చన్? అది నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఒక క్లయింట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు తన ఇష్యూ చెప్తున్నప్పుడు మీరు సెన్స్ అవుతుందా వీడు రైట్ చెప్తున్నాడు రాంగ్ చెప్తున్నాడు? చెప్పాను కదా, 100% తెలిసిపోద్ది. ఓకే, ఎందుకంటే ఆ సెన్స్ వస్తుంది కదా, అడ్వకేట్కి ఆ సెన్స్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, తెలిసిపోతుంది. తెలిసిపోయిన తర్వాత వాడు రియలా లేకపోతే వాడు రివెంజా లేకపోతే ఈ ఫ్యాక్టర్స్ ఏంటి, సీనియారిటీ వచ్చే కొలది కూడా వి బికమ్ సెన్సిటివ్ టు ఇష్యూస్. వాడి నిజంగా ఇప్పుడు ఏదో ఎవడో మా ఇంట్లో పని మనిషి వీడిని ఏదో వాడి దగ్గర ఏదో చిన్న తప్పు చేశాడు, దొంగతనమే చేశాడు అనుకుందాం. కోటీశ్వరుడు దాన్ని ఏం చేయాలి? వదిలేసేయాలి కదా. వదిలేయకుండా దాన్ని నువ్వు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే, కంప్లైంట్ ఇచ్చి వాడి మీద ఏం చేస్తున్నట్టు, వాడు ఏదో తెలియక తప్పు చేశాడు వాడి పరిస్థితికి, అది ఉండాలి. వీడు వచ్చి వాడు నన్ను ఇట్ట చేశాడు, ఇట్ట మోసం చేశాడు. ఏం మోసం చేసేది? నీకు పోయింది ఏంది? ఆడి మీద ఎందుకు రివెంజ్? వదిలేసే. వీడు వచ్చి ఇప్పుడు వాడి మీద రివెంజ్ తీసుకోవాలనుకుంటే మేము ఫీజు తీసుకోవాలి, వాడి కేసు చేయాలంటే. ప్రో పూర్ ఉండాలి, ప్రో పెయిన్ ఉండాలి, ప్రో ప్రాబ్లం ఉండాలి. సో ఇది ఉన్నప్పుడు ఆ సెన్స్ అడ్వకేట్కి వస్తుంది, 100% వస్తుంది. డబ్బు ఒక్కటే కాదు, ఆ హెల్ప్ చేయాలి అన్నది లేని వాడు ప్రొఫెషన్లో ఉండడు, నాకు తెలిసి ఉంటాడు. ఇదే కాదు, ఏ ప్రొఫెషన్ అయినా సరే వాళ్ళు లాంగ్ టర్మ్లో ఉంటున్నారంటే వాళ్ళు ప్రొఫెషన్ మీద ప్రేమతో ఉంటారు తప్ప డబ్బు మీద ప్రేమతో కాదు. డబ్బు మీద ప్రేమతో ఎవడో ఉండలేడు. ఓకే, డబ్బు అనేది ఆటోమేటిక్గా అదే వస్తుంది. వస్తారా తర్వాత విషయం. ఏ ప్రొఫెషన్ అన్నా సరే, నాట్ ఓన్లీ దిస్, మీరు ఏ ప్రొఫెషన్లో అన్నా సరే సీనియర్ని తీసుకుంటే వాడితో కాసేపు మాట్లాడితే అర్థమవుతుంది వాడు డబ్బు గురించి లేడాడు. వాడు వర్క్ ప్రేమతో ఉన్నవాడే, వర్క్ ఎథిక్స్ ఉన్నవాడే దగ్గరే వర్క్ ఉంటుంది. అదే అర్థమైంది. డబ్బే కావాలనుకున్నాడు, డబ్బు గురించి ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉండాలి. గవర్నమెంట్ సెక్టార్లో చూసుకున్నా సరే, ప్రైవేట్ సెక్టార్లో కనపడకపోవచ్చు, తక్కువ. మోస్ట్లీ ఇది గవర్నమెంట్ సెక్టార్లో కనిపిస్తూ ఉంటుంది. ఇంకా రూరల్ ఏరియాస్లో, సిటీలో చాలా తక్కువ చూశాను డిస్క్రిమినేషన్. నేను ఎక్కడో ఏదో న్యూస్ ఆర్టికల్లోనూ ఎవరో చెప్తుంటే విన్నాను, ఎస్సీ ఎస్టీలు జడ్జిలుగా చాలా తక్కువగా ఉంటారు. ఇంకొకటి, అసలు ఈ ఫీల్డ్లో డిస్క్రిమినేషన్ ఉంటుందా సార్? ఏముండదు, నాకు తెలిసి ఉండదు. ఓకే, లాయర్ అంటే లాయరే అంతే, ఏముంది అసలు తెలియదు కదా. మాకంతా యూనిఫామ్ ఉంటుందిగా, అదే స్కూల్ యూనిఫామ్ లాగా యూనిఫామ్ ఉంటుందిగా, అందరూ ఒకటే యూనిఫామ్ కదా. మేము ఇంక్లూడింగ్ జడ్జెస్తో సహా అడ్వకేట్స్ ఒకటే యూనిఫామ్ వేసుకుంటాం కదా మేము. మా యూనిఫామ్లో ఇంక ఎవడేంటి ఎట్ట తెలుస్తుంది? తెలియదు సార్. ఇంకా ఆలోచిస్తున్నారా? ఎప్పుడో క్యాస్ట్ సిస్టమ్ నాకు తెలిసి. అంటే ఇప్పుడు రూరల్ ఏరియాలో ఇక్కడ ఉంది సార్, గవర్నమెంట్ సెక్టార్లో ఉందని నేను విన్నాను. ఈ ఫీల్డ్ లో అంటే ఇక్కడ కూడా ఉంది అంటే ఇంకా మా సిస్టమ్ సరిగ్గా లేనట్టే సార్. ఈ ఫీల్డ్ నాలెడ్జ్, టాలెంట్ సంబంధించిన ఫీల్డ్ ఇది. దీన్ని ఎవరైనా పొల్యూట్ చేద్దామని అనుకున్నా పొల్యూట్ అవ్వదు. ఓకే, క్యాస్ట్, రిలీజియన్ ఇవన్నిటితో పొల్యూట్ అవుతుంది అని అనుకుంటే లా ఈజ్ సుప్రీం. ఇక సుప్రీం గురించి అంత అలా జరుగుతుందని ఎందుకు అనుకోవాలి? ఇవన్నీ జరగదు. ఈ ఫ్యాక్టర్స్ వలన నిలవలేము. ఒక అడ్వకేట్ ఈ ఫ్యాక్టర్స్తో సర్వైవ్ కాలేడు, ఒక జడ్జి ఈ ఫ్యాక్టర్స్తో సర్వైవ్ కాలేడు. సర్వైవ్ అయ్యేది కేవలం నాలెడ్జ్తో కదా. అవును, హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు సొసైటీలో హయ్యెస్ట్ ఇన్స్టిట్యూషన్, సొసైటీలో హయ్యెస్ట్ ప్రొఫెషన్, ఇవన్నీ చిన్న విషయాలు కదా.
ఈ చిన్న విషయాలు దాన్ని ఆపలేవు, ఓకే ఓకే. ఈ చిన్న విషయాలు దాన్ని ఏమీ చేయలేవు. పెద్దది లా ఇస్ ఓషన్. మరి కాబట్టి ఏదో విధంగా ఇప్పుడు సపోజ్ క్యాస్ట్ బేస్డ్ రిలీజన్ బేస్డ్ వస్తే సర్వైవ్ కాగలుగుతాడా? జడ్జిగా సర్వైవ్ కాగలుగుతాడా? అడ్వకేట్గా సర్వైవ్ కాగలుగుతాడా? నాలెడ్జ్ ఉంటే తప్ప సర్వైవ్ కాలేరు కదా. అదే సార్, నేను లాస్ట్ టైం నా పాడ్కాస్ట్ చేసినప్పుడు ఒక పెద్దాన్ని ఒక క్వశ్చన్ అడిగాను. డబ్బున్నోడికే న్యాయం దొరుకుతుంది, పేదోడికి న్యాయం దక్కట్లేదు, ఎంతవరకు నిజం అని అంటే ఆయన ఆల్మోస్ట్ ఒప్పుకున్నారు. తప్పదు, అది నిజమే కాదు, కరెక్ట్ కాదు. అది అందరికీ న్యాయం దొరుకుతుంది. ఇప్పుడు న్యాయం డెఫినేషన్ పేదవాడికి వేరే ఉంటుంది, పేదవాడికి పేషెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కోర్టు కేసు డిలే అవుతుందంటే రకరకాల రీజన్స్, వాడు ఎఫర్ట్ చేసుకోలేక డిలే అవుతుంది, మంచిగా అడ్వకేట్ని పెట్టుకోలేక డిలే అవుతుంది, వాడేం కంప్లైంట్ చేయడు. బట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాడికి జస్టిస్ వస్తుంది. ఇప్పుడు ₹1,00,000 ఇచ్చినోడికి దేవుడి దర్శనం దొరుకుతుంది, ఉచితంగా చూసుకున్నోడికి దేవుడి దర్శనం దొరుకుతుంది. ఉచితంగా చూసేవాడికి 3 days పడుతుంది అనుకో, 2 days పడుతుంది రష్ టైంలో. ₹1,00,000 ఉన్నాడు తొందరగా అవుతుందిగా, వాడి టైంకి తొందరగా ఛార్జ్ చేస్తున్నారు, వీడికి దర్శనం అవుతుంది, వాడికి దర్శనం అవుతుంది, ఇద్దరికి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే జస్టిస్ వస్తుందిగా, దర్శనం అవుతుంది కదా. అలాగే జస్టిస్ కూడా, పేదవాడికి కూడా జస్టిస్ వస్తుంది, జస్టిస్ రావడం ఏం లేదు. కానీ పేదవాడిది కేసు హియరింగ్ అనేది చాలా లేట్గా వస్తుంది. లేదు, అది తప్పు. అందరు కేసెస్ లిస్టింగ్ అన్నది పేదవాడు డబ్బున్నోడు లెక్కలో ఉండవు. సార్, నేను మొన్న జరిగిన ఇన్సిడెంట్ సార్, ఒక ఎంపీ వాళ్ళ అబ్బాయి కేసు ఫైల్ అయిన నెక్స్ట్ డే ఒక 1 weekలోనే హియరింగ్కి వచ్చేసింది కదా సార్. చెప్పాను కదా, యూ గెట్ వాట్ యూ పే ఫర్. నువ్వు కరెక్ట్ అడ్వకేట్ని పెట్టుకున్నావు, స్పీడ్గా వర్క్ కరెక్ట్గా చేశాడు, స్పీడ్గా వచ్చింది. ఓకే. నువ్వు ఇన్కాంపిటెంట్ అడ్వకేట్ని పెట్టుకుంటే ఫైలింగ్ సరిగ్గా చేయడు, డ్రాఫ్టింగ్ సరిగ్గా చేయడు, ఆ మిస్టేక్స్ అయి ఉంటాయి, సెక్షన్ ఆపేస్తారు. ఓకే ఓకే. ప్రాసెస్ కదా ఇదంతా. ఓకే, అర్థమైంది. సో యూ గెట్ వాట్ యూ పే ఫర్, సింపుల్ ఆన్సర్ టు ఆల్ ద ప్రాబ్లమ్స్ అన్నమాట. కొంత ఉంది, నేను కాదనను, కానీ ఇప్పుడు పేదవాడి ప్రాబ్లం మేబీ ఇట్స్ ఎ ప్రాబ్లం, కాదన్ను. డబ్బునోడు ప్రాబ్లం ఈజ్ పెద్దది కదా. వాడు సపోజ్ ఒక ఆర్గనైజేషన్లో ప్రాబ్లం వచ్చింది, ఒక ఎండీని అరెస్ట్ చేశారు అనుకుందాం, వాడి కింద చాలామంది ఉంటారు ఎంప్లాయీస్, వాళ్ళందరూ సఫర్ అయిపోతారుగా. ఓకే, మీరు అంటారా? ఆ ఆస్పెక్ట్ కూడా చూడాలి కదా. ఇప్పుడు పేదవాడు ఒక్కడే ఉన్నాడు ఇక్కడ, అక్కడ 100 మంది ఉంటారు ఎంప్లాయీస్, వాడి కేసు ప్రయారిటీ ఇవ్వకపోతే 100 మందిని ఎఫెక్ట్ చేస్తుంది కదా కోర్టు. ఆ గ్రౌండ్ కూడా కన్సిడర్ చేయాలి కదా. ఓకే, అలా కన్సిడర్ చేయాలి కదా. చేసినప్పుడే కదా మీకు ఎక్కువ మందికి జస్టిస్ వస్తుంది కదా. ఇక్కడ ఒక్కడిని కోసం చూస్తుంటే 100 మంది పోతున్నారు కదా. అర్థమైంది. ఇప్పుడు దేవుడి దర్శనానికి ₹1,00,000 5,00,000 ఇచ్చిన వాళ్ళకి తొందరగా దర్శనం ఇప్పించడానికి రీజన్ ఏంటి? వాళ్ళు ఇంకా ఎక్కువ డబ్బు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని పేదవాడు చేయడానికి కదా. తిరుపతి వెంకటేశ్వర స్వామి, అదే అర్థమైంది. దట్స్ హౌ క్రాస్ సబ్సిడీ అంటారు దీన్ని. ఇప్పుడు క్రాస్ సబ్సిడీ అన్న వర్డ్ వాడతారు. క్రాస్ సబ్సిడీ అంటే అర్థమైంది. ఇప్పుడు మనకి వాటర్ ఉంది, హైదరాబాద్లో వచ్చే వాటర్ ఒక లీటర్ ఆఫ్ వాటర్ ఎక్కడి నుంచో తేవడానికి 25 రూపీస్ అంత అవుతుంది. కానీ సబ్సిడైజ్ ఇస్తున్నారు కదా మనకి. ఇది వేరే చోట దాన్ని క్రాస్ సబ్సిడీ అంటారు. అట్లాగే క్రాస్ జస్టిస్, అట్లా ఒక చోట చేసింది ఇంకో చోట జరుగుతూ ఉంటుంది. ఓకే ఓకే ఓకే, అర్థమైంది సార్. థ్యాంక్స్ సార్. వెల్కమ్. మీరు కూడా బాగా చేశారు. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్స్ సార్. మళ్ళీ మనం ఒక రోజుకు చేద్దాం, మళ్ళీ ఒకసారి చేద్దాం. ప్రాపర్ కోర్ట్ రూమ్ స్టోరీస్తో చేద్దాం. కోర్ట్ రూమ్ స్టోరీస్ ఆర్ బోరింగ్ కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ సార్, జనాలకి ఎక్కువ వెళ్తాయి. కోర్ట్ రూమ్ సినిమా డ్రామా, కోర్ట్ రూమ్ డ్రామా ఉంటుంది కానీ స్టోరీస్లో ఏముంటుంది? ఇప్పుడు అది చాలా డీటెయిల్గా ఉంటుంది, చెప్పడానికి కుదరదు అది. ఓకే ఓకే, ఏదో కొన్ని గ్లింప్సెస్ చెప్పగలుగుతాం తప్ప స్క్రిప్టెడ్ డ్రామా, సీన్ టు సీన్, అది అందుకని సినిమాల్లోనే బాగుంటాయి కోర్ట్ రూమ్ స్టోరీస్, కోర్ట్ రూమ్ డ్రామాస్. బయట కోర్ట్ రూమ్ డ్రామా సింపుల్గా ఇందాక చెప్పాను కదా, ఒక క్రిమినల్ కేసు చెప్పాను. సో అట్లా ఒక సివిల్ కేసు అట్లా. అంటే మేము ఎంత టాలెంటెడ్ ప్రూవ్ చేసుకోవడానికి తప్ప అక్కడ మేము టాలెంటెడ్ కాదు. అక్కడ కేసులో బలం ఉంటే, సరుకుంటే కేసే లాక్కుని వెళ్ళిపోతుంది అన్ని చోట్లకి. అవునా? అది అంతే. ఓకే ఓకే, థ్యాంక్ యూ. రైట్ సార్.